शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అయోధ్యాకాండలో 91 సర్గ కొంతవరకు పోయిన వారం చూసుకుంటూ ఆపాము. ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్దాము. మన భరద్వాజుల వారు భరతుణ్ణి చూస్తున్నారు. భరతుడి మనసులో ఏముందో ఇదమిద్ధంగా తెలియట్లేదు. ఆయన మాటగా ఒకటి చెప్తూ ఉన్నారు, చేతగా వేరేగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 పనులు చెయ్యాలి. ఒకటి, అసలు ఆయన మనసు ఆయనకు అర్థం కావాలి. భరతుడికి ఆయన మనసు ఆయనకు అర్థం కావాలి. రెండోది, ఆయన గురించి మనకు అర్థం కావాలి. ఈ 2 కారణాలకి ఆయన ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉన్నారు భరతుడికి. దాంతో ఆయన మనసు, మన భరతుడి మనసు భరతుడు తెలుసుకోవాలి, భరతుడి మనసు మనకు అర్థం కావాలి. ఎగ్జామ్ పెడితేనే కదా ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలిస్తే, వాళ్ళ సాధన ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంకెక్కడ ఆగారు ఏమి అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నామో మనం ఎవరికైనా చెప్తే తప్ప మనకైనా అర్థం కాదు. మనం ఎగ్జామ్ రాస్తే తప్ప మనం ఎంత నేర్చుకున్నామో మనకు కూడా సరిగ్గా తెలీదు. కాబట్టి ఆయన అట్లా చేశారు. చేయడానికి ఇంకా కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకనే ఇక్కడ చెప్పారు గూడా. నీ గురించి నాకు తెలుసులే మనసులో ఉన్నది గాని, ఆ మనసులో ఉన్నది అటు ఇటు, అటు ఇటు ఊగుతున్నది. దాన్ని దృఢం చేయడం కోసం ఒకటి, నీ గురించి అందరికీ చెప్పడం కోసం 2. ఈ 2 కారణాలకి ఇదిగో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నానన్నారు. ముందేమన్నాడంటే డైరెక్ట్‌గానే ఫస్ట్ క్వెషన్ నంబర్ 1 ఆయన భరతుడికి భరద్వాజుడు పెట్టిన ఎగ్జామ్ పేపర్‌లో క్వెషన్ నంబర్ 1 ఎందుకయ్యా వచ్చావు? హాయిగా నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ ఉన్నవాడివి. అరణ్యానికి ఎందుకొచ్చావు? రాముడికి ఏమైనా అపకారం చేద్దాం అనుకుంటున్నావేంటి? అని అడిగాడు. లేదండి, కాదు అని చెప్పాడు. సరే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నీ సైన్యం అంతా అక్కడ ఎందుకు పెట్టొచ్చావు? వాళ్ళందరిని కూడా పిలుచుకుని రాకపోయావా? అంటే నా సైన్యము చాలామంది, ఎంతోమంది నన్ను అనుసరించి వస్తారు. వాళ్ళందరూ నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను వాళ్ళని ఇక్కడికి తేలేదు. నా సైన్యం అన్నావు, నన్ను ఇబ్బంది పెట్టొద్దన్నావు. సరే, నా ఇబ్బంది పక్కన పెట్టు గాని, నీ సైన్యం ఇదంతా అన్నావు కాబట్టి మొత్తం మార్కులు లేవు. 50 మార్కులు వేస్తా. 50% మార్క్స్. ఆ క్వెషన్‌కి ఓన్లీ హాఫ్ మార్క్ అని చెప్పుకున్నారు ఆయన మనసులో. మూడోది, ఇవాళ రాత్రి నీకు ఆతిథ్యం ఇస్తాను, ఇక్కడే ఉండంటే సరే అన్నాడాయన. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ క్వెషన్. ఇది యాక్చువల్‌గా పెద్ద ఎగ్జామ్. పెద్ద క్వెషన్ ఇది. ఇది యాక్చువల్‌గా పెద్ద క్వెషన్. ఇందులో ఆయన మొత్తం మార్కులొస్తాయో, సగం మార్కులొస్తాయో, అసలు 0 మార్కులు తెచ్చుకుంటాడో చూద్దామని మన భరద్వాజుడు అనుకుంటున్నాడు. పాపం ఆతిథ్యం ఇస్తానంటే థర్డ్ క్వెషన్. ఆతిథ్యం ఇస్తాననగానే, ఇందాకే ఇచ్చారు గదండీ ఆతిథ్యము, పళ్ళు ఫలాలు ఇచ్చారు గదా అన్నాడు. సో, దానికి గూడా ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఫోర్త్ క్వెషన్ వస్తున్నది. దాని గురించి చూద్దాం. కృతబుద్ధిన్ నివాసాయ అనుకుంటూ మనము ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు చూసుకుంటూ వెళ్ళాము. ఆల్రెడీ నువ్వు ఇచ్చావు గదా అని ఈ మూడో క్వెషన్‌కి జవాబు జెప్పాడు. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఫుల్ మార్కులొచ్చాయి. సెకండ్ క్వెషన్‌కి సగం వచ్చాయి. థర్డ్ క్వెషన్‌కి ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఫోర్త్ క్వెషన్ పేపర్ తయారు చేస్తున్నాడు మన భరద్వాజుల వారు. ఆయన ఏం చేశాడంటే, నీ సైన్యాన్ని మొత్తాన్ని పిలువు. నేను వాళ్లకు భోజనము మొదలైన సత్కారాలన్నీ ఇవ్వదలుచుకున్నాను అన్నాడు. అని ఇంకా మొదలుపెట్టాడు మనవాడు. అగ్నిగృహంలోకి వెళ్ళాడు. ఆతిథ్యం ఇవ్వడం గురించి ముందు విశ్వకర్మను, త్వష్టను, తర్వాత లోకపాలకులను, తర్వాత నదులను,
నదుల తర్వాత ఏదో దేవతలను, గంధర్వులను, విశ్వావసువును, హాహా, హూహు అన్న గంధర్వులను, గంధర్వీ వనితలను, అప్సరసలను, బ్రహ్మగారి దగ్గర పరిచర్యలు చేస్తున్న పరిచారికలను, తుంబురుడితో సహా. అట్లానే ఏదైతే దివ్యమైన వనమున్నదో మన కుబేరుడి దగ్గర, ఆయన కుబేరుడి దగ్గరున్న వనంలో ఉన్న చెట్లకే వస్త్రాలు, ఆభరణాలన్నీ కాస్తాయి, పూస్తాయిట. అవన్నీ కావాలని జెప్పాడు. అట్లానే ఇంద్రుడే వచ్చి భక్షభోజ్య లేహ్య చోష్యాలన్నీ ఇవ్వాలని కోరుకున్నాడు. అన్నాలన్నీ పెట్టాలన్నాడు. పూలమాలలన్నీ తేవాలన్నాడు. రకరకాలుగా ఆయన ఏవేవో కావాలని చాలా కోరాడు. అన్నీ కావాలని శీక్షాస్వర సమాయుక్తంగా ఆయన తపస్సుతో, తపోబలంతో, మంత్రాలతో ఆయన ఆహ్వానించాడు. దాంతో ఆయన తూర్పు దిక్కుగా కూర్చొని కృతాంజలుడై ధ్యానం చేస్తూ, పిలుస్తూ ఉంటే, ఆయన పిలుస్తూ ఉండగానే పిలవబడుతున్న దేవతలందరూ ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడ ఆపాము. ఇంకక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ముందు మలయన్ దద్దురంచ ఏవ తతః స్వేదనుదోనిలః ఉపస్పృశ్య వవౌ యుక్త్యా సుప్రియాత్మా సుఖః శివః. ముందు మలయ పర్వతం దగ్గర నుంచి, దర్దుర పర్వతం దగ్గర నుంచి వాటిని ఉపస్పృశ్య తాకుతూ, ఆ చెట్ల గాలులను, పువ్వుల పరిమళాలను తీసుకుని మన అనిలుడు వాయుదేవుడు స్వేదనుదః చెమటను తొలగిస్తూ, శ్రమను తొలగిస్తూ, సుప్రియమైన చక్కటి పిల్లగాలులుగా, చల్లగాలులుగా, పరిమళ భరితమైన గాలులుగా ఉన్న రూపంతో సుఖకరంగా, శివకరంగా, శివంకరంగా, మంగళకరంగా వవౌ వీస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టారు దేవతలందరూ బయలుదేరి రావడము. ముందు అంతటా ఉన్న వాయుదేవుడు ఎంతో గొప్పగా వీస్తూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ చక్కగా సుఖాన్నిస్తూ, సుఖస్పర్శలతో ఉన్న గాలులుగా వీస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత తతః అభ్యవర్షంత ఘనాః దివ్యాః కుసుమవృష్టయః దివ్యదుందుభిఘోషః చ దిక్షు సర్వాసు శుశ్రువే. తతః ఇంక తర్వాత వెంటనే ఘనాః మబ్బులు, అవి మామూలు మబ్బులు గాదు. దివ్యాః ఘనాః దివ్యమైన మబ్బులన్నీ కుసుమ వృష్టయః అభ్యవర్షంత పువ్వుల వానలన్నీ కురిపిస్తూ ఉన్నాయి. దివ్యమైన దేవ దుందుబుల ఘోషలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సర్వాసు దిక్షు అన్ని దిక్కుల నుంచి దేవ దుందుబులు వినిపిస్తూ ఉన్నాయి. పూల వానలు కురుస్తూ ఉన్నాయి. చక్కటి పరిమళ భరితమైన పిల్లగాలులు వీస్తూ ఉన్నాయి. ఇంక అక్కడి నుంచి మొదలయ్యింది ఇక్కడ ఆతిథ్యము. ప్రబభుః చ ఉత్తమాః వాతాః ననృతుః చ అప్సరోగణాః జగుః చ దేవగంధర్వాః వీణాః ప్రముచుః సర్వాన్. ఉత్తమాః వాతాః చక్కటి పిల్లగాలులన్నీ ప్రబభుః వీస్తూ ఉన్నాయి. అప్సరోగణాః అప్సరసల సమూహాలన్నీ ననృతుః నాట్యాలు చేస్తూ ఉన్నాయి. దేవ గంధర్వాః జగుః చ దేవతలు, గంధర్వులు గంధర్వ గానాలన్నీ చేస్తూ ఉన్నారు. వీణాః వీణలన్నీ తమంత తామే స్వరాన్ ప్రముముచుః వాటంతట అవే వీణా నాదాలన్నీ చేస్తూ ఉన్నాయి. సహ శబ్దః జ్యాంచ భూమించ ప్రాణినాం శ్రవణాని చ వివేశ ఉచ్చరితః శ్లక్ష్ణః సమః లయ సమన్వితః. సహ శబ్దః శబ్దం ఎట్లా ఉన్నదంటే అప్సరసల నాట్యాలతో వాళ్ళ అందెల సవ్వడులు, దేవతలు, గంధర్వుల గానాలు, వీణా నాదాలు
ఈ శబ్దమంతా ఎట్లా ఉన్నది అంటే జాచ భూమించ భూమ్యాకాశాలను ఈ భూమ్యాకాశాల మధ్యలో ఉన్న ప్రాణుల యొక్క శ్రవణాలను, చెవులను వివేశ వచ్చి చేరుతూ ఉన్నాయి. భూమ్యాకాశాలు నింపుతూ భూమికి, ఆకాశానికి మధ్యలో ఉన్న ప్రాణుల యొక్క చెవుల్లో సంతోషంగా ఎట్లా ఉచ్చరితః అవుతూ ఉన్న, జరుగుతూ ఉన్న ఈ నాదము శబ్దము శ్లక్ష్ణః మృదువుగా, సమః చెవులకు ఇంపుగా, లయ సమన్వితంగా ఈ శబ్దాలన్నీ ఏవి దేవదుందుబులు, వీణా నాదాలు, గంధర్వ గానాలు, అప్సరసల నాట్యాలు ఇవన్నీ డమడమా టపటపా శబ్దాలన్నీ భయంకరంగా లేవు. సమంగా ఉన్నాయి. తగిన విధంగా లయబద్ధంగా, శ్లక్ష్ణంగా, మృదువుగా, చెవులకింపుగా ఈ ప్రాణుల యొక్క చెవుల్లోకి ప్రవేశిస్తూ ఉన్నది ఆ నాదమంతా. తస్మిన్నుపరతే శబ్దే దివ్యే శ్రోత్రసుఖే నృణాం దదర్శ భారతం సైన్యం విధానం విశ్వకర్మణః. మన భారతం సైన్యం భరతుడి యొక్క సైన్యం అది. రామ సైన్యం గాదు. రామసేన గాదు ఇప్పటికి. ఇంకా భరతుడు నా సైన్యం అనుకుంటున్నాడాయన. ఆ భారతం సైన్యం భరతుడి సైన్యమంతా తస్మిన్ శబ్దే దివ్యే ఉపరతే నృణాం శ్రోత్రసుఖే మనుషుల చెవులకు సుఖకరంగా ఉన్న దివ్యమైన ఆ శబ్దమంతా ఉపరతే సద్దుమడిగాక. ఈయన ఈ విధంగా వీళ్ళందరినీ ఆహ్వానించగానే ఇంక అందరూ వాళ్ళ వాళ్ళ పనులు మొదలుబెట్టారు. ముందు వాయువు చల్లగా వీస్తూ ఉంటే, పువ్వుల వర్షాలు తర్వాత కురుస్తూ ఉంటే, దేవ దుందుబులు, తర్వాత అప్సర నాట్యాలు, గంధర్వ గానాలు, వీణా నాదాలు. ఆ శబ్దాలన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి. కానీ వీణుల విందుగా ఉన్నాయి. అవి నెమ్మదిగా ఆగాయి. ఆగిన తర్వాత మన భరతుడి సైన్యము విశ్వకర్మ యొక్క విధానము, ఆయన చేస్తున్న నిర్మాణాన్ని దదర్శ ఇంక చూస్తున్నారు. మ్యాజిక్ లాగా కడుతూ ఉన్నాడు విశ్వకర్మ. అక్కడ మొత్తము ఒక ఊరులాగా కట్టి తయారు చేశాడు వీళ్ళందరి కోసము. దాన్ని చూస్తున్నారు మన వాళ్ళందరూ. బభూవహి సమాభూమిః సమంతాత్ పంచయోజనా శాద్వలైః బహుభిః ఛన్నా నీలవైఢూర్య సన్నిభైః. ముందు ఆయన వీళ్ళందరి కోసము వసతి గృహాలు మొదలైనవన్నీ కట్టే కన్నా ముందు అక్కడ ఒక ఊరులాగా తయారు చేస్తున్నాడు వీళ్ళందరి కోసము. ఆయన కాబట్టి అందుకోసం ఫస్ట్ ఏం చేశాడు, భూమిని తయారు చేసుకున్నాడు. భూమిని శుభ్రం చేసుకున్నాడు. ఆ అడవి ప్రాంతంలో ఒక పంచయోజనాల 5 యోజనాల మేర ఒక స్థలాన్ని చూసుకున్నాడు. అక్కడ సమంతాత్ మొత్తము భూమిని సమంగా తయారు చేసుకున్నాడు. భూమిని చదును చేసుకున్నాడు ఎత్తుపల్లాలు లేకుండా. ఆ తర్వాత బహుభిః ఎన్నో రకాల నీల వైఢూర్య సన్నిభైః నీలాల్లాగా ఉన్నవి, వైఢూర్యాల్లాగా ఉన్న రకరకాల శాద్వలాలు, పచ్చిక బయళ్లను తయారు చేశాడు ముందు. ముందు భూమి చదును చేశాడు. చదును చేసిన భూమి పైన ఒక 5 యోజనాల మేర అక్కడంతా పచ్చిక బయళ్ళను తయారు చేశాడు ముందు. ఆ తర్వాత తస్మిన్ బిల్వాః కపిత్థాః చ పనసాః బీజపూరకాః ఆమలక్యః బభూవుః చ చ్యుతాః చ ఫలభూషణాః. తస్మిన్ అక్కడ ఆ తయారు చేసిన ప్రదేశంలో ముందు పళ్ళే ఆభరణాలుగా ఉన్న రకరకాల పళ్ళ చెట్లన్నీ ముందు తయారు చేశాడాయన. ఏవేవి? బిల్వాః బిల్వ వృక్షాలు, మారేడు చెట్లు, కపిత్థాః వెలగ చెట్లు, పనస చెట్లు, బీజపూరకాలు, బీజాపూర్ అని పిలుస్తాం ఇప్పుడు మనం. ఈ బీజపూరకాల వల్లే ఆ ప్రదేశానికి బీజాపూర్ అని పేరు. బీజపూరకాలంటే నిమ్మ చెట్లు. బీజాలంటే యాక్చువల్‌గా విత్తనాలని అర్థము. విత్తనాలతో బాగా నిండి ఉన్నది అని. కానీ బీజపూరకాన్ని జంబీరం అని లేతే మన నిమ్మ చెట్లని పిలుస్తారు. విత్తనాలతో బాగా నిండుగా ఉండేది దానిమ్మ పండు,
దానిమ్మకాయల్లో గూడా ఎక్కువుంటాయి. అట్లనే జామ పళ్ళలో గూడా ఎక్కువుంటాయి. చాలా వాటిలో ఉంటాయి. కానీ ముఖ్యంగా బీజాలతో బాగా నిండి ఉన్నది అన్న పేరున్న ఈ బీజపూరకం అంటే యూజువల్లీ అది నిమ్మ చెట్టు. ఆ నిమ్మ చెట్లు, పనస చెట్లు, వెలగ చెట్లు, ఏవో మారేడు చెట్లు వీటితో పాటే ఆమలక్యాలు, అమలకాలు అంటే ఉసిరి చెట్లు, చూతాలు, మామిడి చెట్లు ఈ చెట్లన్నిటిని ముందు మొలిపించాడాయన పళ్ళతో సహా. ఆటోమేటిక్ అర్జెంట్. ఆ తర్వాత ఉత్తరేభ్యః కురుభ్యః చ వనం దివ్యోపభోగవత్ ఆజగామ నదీ దివ్యా తీరజైః బహుభిః వృతా. తర్వాత వెంటనే అక్కడ ప్రదేశం తయారు కాగానే ఒక నది బయలుదేరొచ్చేసింది. ఎక్కడి నుంచి? ఉత్తర కురు ప్రదేశం నుంచి ఒక నదొచ్చేసింది. అది దివ్యమైన నది అది. మామూలు నది గాదు. దివ్యోపభోగవత్ వనం చ. దివ్యోపభోగాలు, దివ్యమైన భోగ్య వస్తువులతో కూడి ఉన్న ఒక వనము, దాంతో పాటే బహుభిః తీరజైః వృతా. తీరాల పైన మొలిచే చెట్లు, పొడుగ్గా పెరిగే చెట్లు, ఆ రకంగా నదీ తీరాల్లో పెరిగే చెట్లు బాగా దట్టంగా ఉన్న తీరాలతో సహా ఒక దివ్యమైన నది, దివ్యమైన వనమొకటి, ఆజగామ వచ్చేసాయి. చతుశ్శాలాని శుభ్రాణి శాలాః చ గజవాజినాం హర్మ్యప్రాసాద సంవాదాః తోరణాని శుభాని చ. ఇంకా ఆ రకంగా దివ్యమైన అడవులొచ్చేసాయి, ఉపవనాలు వచ్చేసాయి, ఉద్యానవనాలు. దాంతో పాటే నదులు వచ్చేసాయి అక్కడికి. ఇంక వెంటనే అక్కడిన ఇళ్ళు కట్టడం మొదలుపెట్టాడు మన విశ్వకర్మ. చతుశ్శాలలు 4 శాల అంటే గది అని అర్థము. రూమ్. 4 రూమ్స్ తోటి ఉన్న ఇళ్ళు కడుతున్నాడాయన. 4 రూమ్స్ ఉన్న 4 రూమ్ హౌసెస్ అన్నీ కడుతున్నాడు. అట్లానే శుభ్రమైన చక్కటి అందమైన ఇళ్ళవి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సైనికులున్నారు గదా! పరివార జనం వాళ్ళందరూ. మంత్రులు వాళ్ళు, మార్చులు మొత్తం వీళ్ళందరూ వారి వారి కుటుంబాలతో సహా వచ్చారు బళ్ళు గట్టుకొని. కాబట్టి చిన్న చిన్న గృహాల్లో ఏ గృహస్థులు వాళ్ళు ఉండడానికి తగినట్టు వారికి తగినన్ని గృహాలు 4 రూమ్స్ ఇళ్ళన్నీ కడుతున్నాడు. ఇల్లు రూమ్స్ తోటున్నాయంటే అన్నీ ఉంటాయి అందులో ఉండవలసిన సామానన్నీ. దాంతో పాటే గజాలు, వాజి అంటే అశ్వాలు ఇవి ఉండడానికి శాలలు. గజశాలలు, అశ్వశాలలు ఎందుకంటే వీళ్ళు బళ్ళు కట్టుకొనొచ్చారు మరి. వాళ్ళతో పాటు ఏనుగులొచ్చాయి, గుర్రాలొచ్చాయి, ఒంటెలొచ్చాయి, ఉష్ట్రాలొచ్చాయి అన్నొచ్చాయి. వాటన్నిటి కోసం శాలలు. తర్వాత శుభాని తోరణాన్ని చక్కటి మంగళకరమైన ద్వార తోరణాలతో ఉన్న హర్మ్య ప్రాసాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టున్న పెద్దగా ఎత్తైన భవంతులు కిక్కిరిసి ఉన్నాయి సంబాధం. సంబాధం అంటే కిక్కిరిసి ఉండడం. ఆ రకంగా ఇంక ఎన్ని ఇళ్ళు కట్టేసాడో టకటక, టకటక, టకటక. అక్కడున్న వాళ్ళందరికీ కావాల్సినన్ని ఇళ్ళు. దాని తర్వాత సితమేఘ నిభం చాపి రాజవేష్మ సుతోరణం దివ్య మాల్య కృతాకారం దివ్య గంధ సముక్షితం. ఇంక వెంటనే రాజవేష్మ రాజుగారు ఉండడానికి మన భరతుల వారు ఉండడానికి ఒక గృహాన్ని తయారు చేశాడు, సిద్ధం చేశాడు. ఆ ఇల్లు ఆ వేస్మ అంటే గృహం, ఇల్లు. గేహము, గృహము, వేస్మ అంటే ఇల్లు. అది సుత్తోరణం చక్కటి ద్వారాలతో ఉన్నది. సితమేఘ నిభం తెల్లటి మబ్బుల్లాగా అంత అందంగా ఉన్నది. దివ్యమాల్య కృతాకారం చక్కగా దివ్యమైన పూలమాలలతో అలంకరించబడి ఉన్నది. దివ్య గంధ సముక్షితం చక్కటి పరిమళ భరితమైన నీళ్లతో చిలకరించబడి ఉన్నది. గంధపు నీళ్ళన్నీ చల్లారు, పూలమాలలన్నీ అలంకరించారు. అటువంటి పెద్దగా ఎత్తైన ద్వారాలతో ఉన్న అందమైన మబ్బుల్లాంటి తెల్లటి మబ్బుల్లాంటి ఇల్లొకటి తయారు చేశాడు. అది చతురస్రం అసంబాధం శయన ఆసన యానవత్ దివ్యైః సర్వరసైః యుక్తం దివ్య భోజన వస్త్రవత్. ఆ ఇంట్లో ఆ రాజగృహంలో అది చతురస్రంలో ఉందది. చతురస్రాకారంలో ఉందది. స్క్వేర్ షేప్‌లో ఉంది. అసంబాధం విశాలంగా ఉంది. సంబాధం అంటే ఇరుక్కుని ఉండడం. ఇక్కడది రాజుగారికి కట్టిన ఇల్లు విశాలంగా ఉన్నది.
శయనాలు పడుకోవడానికి పక్కలు, ఆసనాలు కూర్చోడానికి కుర్చీలు, యానాలు వెళ్ళడానికి, ప్రయాణానికి కావలసిన పల్లకీలు మొదలైనవి వాటన్నిటితో కూడి ఉన్నది. దివ్యమైన భోజనాలతో, వస్త్రాలతో ఉన్నది. దివ్యమైన సర్వ రకాలైన రసాలు, జ్యూసెస్ వాటన్నిటితో యుక్తం కూడి ఉన్నది. ఆ తర్వాత ఉపకల్పిత సర్వాన్నం ధౌత నిర్మల భాజనం క్లుప్త సర్వాసనం శ్రీమత్ స్వాస్తీర్ణ శయనోత్తమం. ఉపకల్పిత సర్వాన్నం చక్కగా వండిన అన్నాలన్నీ, భోజన పదార్థాలన్నీ ఉన్నాయి అక్కడ. ఆ గృహంలో, రాజుగారి గృహంలో. ధౌత నిర్మల భాజనం, నిర్మలంగా, శుద్ధంగా ఉన్న భాజనాలు. ఈ భోజనాలు ఉంచడానికి భాజనాలు కావాలి కదా, పాత్రలు. భాజనం అంటే పాత్ర. భోజనాలు ఉంచేది ఏదున్నదో అది పాత్ర, భాజనం. భాజనాలు అంటామంటే భోజనాలున్న పాత్రలు అని అర్థము. ఈ భాజనాలున్నాయి. ఈ భాజనాలు ఇంట్రెస్టింగ్‌గా ఎందుకో మరి వాల్మీకి మహర్షి ధౌతం అని రాశారు. కడిగి శుభ్రం చేసిన పాత్రలని రాశారు. కడిగి శుభ్రం చేసిన పాత్రలెందుకు? కొత్త పాత్రలే సృష్టించొచ్చు గదా! ఎక్కడి నుంచో ఏదో క్యాటరర్స్ దగ్గర నుంచి మనకి పాత్రలొచ్చాయంటే ప్లేట్స్, గ్లాసెస్ అట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయంటే ప్రాబబ్లీ కడిగి వాళ్ళు శుభ్రం చేసి తీసుకొనొచ్చి మన దగ్గర పెడతారు. మన పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకెళ్ళి వాళ్ళు శుభ్రం చేసుకొని ఇంకో పార్టీకి తీసుకెళ్తారు. వాళ్ళు వాటిని కడుక్కోవాల్సొస్తుంది. ఇక్కడ కడిగిన శుభ్రమైన భాజనాలెందుకో అనుకున్నాను. ప్రాబబ్లీ అప్పటికప్పుడు కొత్తగా తయారు చేస్తే గూడా, బంగారంతో వాటితో తయారు చేసిన భాజనాలైనా గూడా, తయారు చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ యూజ్ చేసే కన్నా ముందు వాటిని గూడా కడిగి శుభ్రం చేయాలి కాబట్టి ఏమో మరి తెలియదు. ఈలోగా క్లుప్త సర్వాసనం, చక్కగా ఆసనాలు కూర్చోడానికి కుర్చీలు అవన్నీ ఎక్కడక్కడ అరేంజ్‌మెంట్ చేసున్నాయి. శ్రీమత్ స్వాస్తీర్ణ శయనోత్తనం, ఉత్తమమైన శయనాలన్నీ స్వాస్తీర్ణం, బాగా పక్కలన్నీ పరిచి ఉంచారు. పక్కలన్నీ పరిచి ఉంచబడ్డాయి. కుర్చీలన్నీ ఏర్పాట్లు చేయబడ్డాయి. భాజనాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇల్లు ముందు ఫస్ట్ రాజుగారికి రాజగృహం కట్టారు మన విశ్వకర్ముల వారు. దాన్ని చూపించారు. ఇంకా రాజుగారి కోసం అని. మనవాడు ఇది నా ఎగ్జామ్. క్వెషన్ పేపర్‌లో 4 క్వెషన్. ఏం చేస్తాడో చూద్దాం. ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో. ప్రవివేశ అసలు పైగా ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎంతసేపు ఆలోచించి రాస్తాడో గూడా చూద్దాం. ప్రవివేశ మహాబాహుః అనుజ్ఞాతః మహర్షిణా వేష్మ తద్రత్న సంపూర్ణం భరతః కైకేయీ సుతః. మన కైకేయీ సుతుడు భరతుడు తత్ రత్న సంపూర్ణం, రత్నాలతో వాటితో సంపూర్ణంగా నిండి ఉన్నది. ఆ వేష్మ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మహాబాహువు, ఆ పరాక్రమవంతుడు భరతుడు మహర్షినా అనుజ్ఞాతః, మహర్షి దగ్గర అనుజ్ఞ పుచ్చుకుని ఆయన ఇంకా ఇంట్లోకి వెళ్ళొచ్చని చెప్తే ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళాడు మన భరతుడు. అనుజగ్ముః చ తం సర్వే మంత్రిణః సపురోహితాః బభూవుః చ ముదా యుక్తాః దృష్ట్వా తం వేష్మ సంవిధిం. ఆయనను, ఆ భరతుణ్ణి సర్వే మంత్రిణః, ఆయన మంత్రులందరూ సపురోహితాః, పురోహితులతో పాటు అందరూ అనుజగ్ముః, అనుసరించి ఆ రాజమందిరంలోకి ప్రవేశించారు. వాళ్ళందరూ తం వేష్మ సంవిధిం, ఎంత గొప్పగా తయారు చేయబడ్డ, నిర్మించబడ్డదో ఆ ఇల్లు, దాన్ని దృష్ట్వా చూస్తూనే ముదాయుక్తాః బభూవుః, ఎంతో ఆనందాన్ని పొందారు వాళ్ళు. చాలా బాగుంది ఆ ఇల్లు. తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రం ఏవ చ భరతః మంత్రిభిః సార్ధం అభ్యవర్తత రాజవత్. తత్ర అందులో, ఆ రాజగృహంలో రాజాసనం ఉన్నది. రాజుగారు కూర్చోడానికి ఆసనం ఉన్నది. దివ్యమైనది, ఒక గొప్ప సింహాసనం లాంటిదున్నది. వ్యజనం ఉన్నది. అక్కడ వింజామరలున్నాయి. ఛత్రం ఉన్నది. ఈ ఛత్రాలు, చామరాలు, వింజామరలు
ఆసనాలు ఇవన్నీ రాజలాంఛనాలు అవన్నీ అక్కడున్నాయి. తగిన విధంగా రాజోచితంగా ఉన్నాయి. మన భరతుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇవన్నీ చూసాడు. రాజవత్ మంత్రిభిః సార్ధం ఆయన మంత్రులతో కలిసి రాజవత్ అక్కడ రాజుగారు కూర్చుని ఉన్నారన్న ఉద్దేశంతోటే అభ్యవర్తత. ఆ రాజాసనం దగ్గరికి చేరుకున్నాడు. ఆయన నేను కూర్చోడానికి వెళ్తున్నాను అన్నట్టు వెళ్ళలేదు. అక్కడ ఆల్రెడీ రాజుగారు కూర్చున్నారన్నప్పుడు, రాజుగారు సింహాసనం పైన కూర్చుని ఉంటే ఛత్రచామరాలతో వాడితో ఉన్నప్పుడు, మనము ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళేప్పుడు ఎంత నమ్రతతోటి, విధేయతతో వెళ్తామో, అంత విధేయతతో రాజుగారి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళాడాయన. రాజాసనము, వ్యజనము, ఛత్రము ఉంటే, ఛత్రచామరాలతో కూడి ఉన్న ఆ ఆసనం దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళాడు. వెళ్ళి ఆసనం పూజయామాస రామాయ అభిప్రణమ్య చ వాలవ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే. ఆయన రామాయ ఆసనం రాముడి కోసం ఏర్పరిచిన ఆ ఆసనాన్ని చూశాడు. దాన్ని పూజయామాస గౌరవించాడు. అభిప్రణమ్య దానికి నమస్కారం చేసి దాన్ని పూజించి ఆ రాముడి యొక్క ఆసనాన్ని ఆ తర్వాత పక్కనే ఉన్న బాలవ్యజనం వింజామరను ఆదాయ పుచ్చుకుని సచివాసనే ఆ రాజాసనం పక్కన మంత్రులు కూర్చునే ఆసనం ఒకటి చూసుకుని దానిపైన న్యషీదత్ కూర్చున్నాడు. వెంటనే ఆ క్వశ్చన్ చాలాసేపు చదివి బాగా ఆలోచించి ఏదో ఒక ఆన్సర్ రాయడం కాదు. క్వశ్చన్ చూసుకున్నాడు, వెంటనే ఆన్సర్ చేశాడు. అక్కడ రాజాసనం అవన్నీ కనిపిస్తే దాని మీద ఎక్కి కూర్చునుంటే 0 మార్క్స్ వచ్చేవి. మన భరద్వాజుడు పెట్టిన ఎగ్జామ్‌లో. ఆయన దాన్ని చూసుకున్నాడు, దానికి నమస్కారం చేశాడు. రాముడికి నమస్కారం చేసినట్టే దానికి నమస్కారం చేసి దాని పక్కన రాముడు రాజుగా సింహాసనం మీద కూర్చుంటే దాని పక్కన ఈయన ఎట్లా కూర్చుంటాడో అట్లానే రాముడికి వింజామర వీస్తూ ఉన్నట్టే ఈయన కూడా వింజామర పట్టుకుని పరిచర్యలు చేయడం కోసము కూర్చున్నాడు. ఇంక వెంటనే ఆయనకి పూర్తి మార్కులిచ్చారు మన భరద్వాజుల వారు. ఆనుపూర్వ్యాత్ నిషేధుః చ సర్వే మంత్రిపురోహితాః తతః సేనాపతిః పశ్చాత్ ప్రశాస్తా చ నిషేధతుః. ఇంకా ఆనుపూర్వ్యాత్ నెమ్మదిగా క్రమంగా ఎవరి అధికారాన్ని బట్టి వాళ్ళు ఆ క్రమానుసారము సర్వే మంత్రి పురోహితాః మంత్రులు, పురోహితులు, తతః తర్వాత సేనాపతి, పశ్చాత్ తర్వాత ప్రశాస్త ఆ సేనాపతి కింద పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు సర్వే నిషేధుః కూర్చున్నారు. నిషేధతుః ఆ రకంగా. తతః తత్ర ముహూర్తేన నద్యః పాయస కర్దమాః ఉపాతిష్ఠంత భరతం భరద్వాజస్య శాసనాత్. తతః ఇంకప్పుడు తత్ర అక్కడికి భరద్వాజస్య శాసనాత్ భరద్వాజుడి ఆజ్ఞ ప్రకారము ముహూర్తేన క్షణంలోనే ఆయన అట్లా కూర్చోగానే మిగిలిన వాళ్ళు ఆయన్ని అనుసరించి మంత్రులు, పురోహితులు, సేనాధిపతులు, సేనాధ్యక్షులు వాళ్ళందరూ కూర్చోగానే వెంటనే భరద్వాజుడి శాసనాన్ని అమలుపరుస్తూ పాయస కర్దమాహ నద్యః పాలతో తయారు చేసిన వాటితో ఉన్న కర్దమము బురదలాగా ఉన్నది. పాలతో ఉన్న నదులుంటే ఎట్లా ఉంటుంది బురదలాగా? ఆ రకంగా ఉన్న నదులన్నీ అక్కడికొచ్చేసాయి. భరతం ఉపాతిష్ఠంతా భరతుడి దగ్గరకొచ్చి నిలబడ్డాయి. నదులన్నీ భరతుడి దాకా వచ్చేసాయి. ఆ నదులు మామూలు నదులు గాదు. పాలతో నిండిన నదులు. తాసాం ఉభయతః కూలం పాండుమృత్తిక లేపనాః రమ్యాః చ అవసధాః దివ్యాః బ్రహ్మణః తు ప్రసాదజ్జాః. బ్రహ్మగారి దగ్గర బ్రహ్మలోకంలో ఆయనకి పరిచర్యలు చేస్తున్న దివ్యమైన దేవతా వనితలందరూ పరిచర్యలు చేయడానికి రావాలి అని ఆయన అట్లా చెప్పుకున్నారు కదా మన భరద్వాజుల వారు. కాబట్టి బ్రహ్మణః ప్రసాదజ్జాః బ్రహ్మగారి అనుగ్రహం వల్ల కలిగిన దివ్యమైన రమ్యమైన అవసధాః
చక్కటి వసతి గృహాలు గూడా ముందొచ్చేసాయి. అవెట్లా ఉన్నాయి? తాసామా నదులకు ఉభయతః అటు ఇటు కూలాలుంటాయి గదా! ఆ పాలతో నిండిన నదులకి ఇరువైపులా తీరాల్లో పాండు మృత్తిక లేపనాహ తెల్లటి ఇసుక తిన్నెలతో కూడి ఉన్న అందమైన నదులన్నీ వచ్చేసాయి. నదుల తర్వాత మన బ్రహ్మగారి దగ్గర బ్రహ్మగారి అనుగ్రహం వల్ల వచ్చిన అందమైన నివాస గృహాలు, వసతి గృహాలు గూడా వచ్చాయి. తేన ఏవ చ ముహూర్తేన దివ్యాభరణ భూషితాః ఆగుః వింశతి సహస్రాః బ్రహ్మణాః ప్రహితాః స్త్రియః. బ్రహ్మగారు చక్కటి వసతి గృహాలనే గాదు, బ్రహ్మగారు ప్రహితాః పంపగా వచ్చిన స్త్రీలు గూడా పరిచర్యలు చేయడం కోసం ఆయన దగ్గర బ్రహ్మలోకంలో ఉన్న దివ్యమైన స్త్రీలు గూడా వచ్చేసారు. వాళ్ళు ఎంతమందొచ్చారంటే వింశతి సాహస్రాః ఒక 20,000 మంది ఆగుహు వచ్చేసారు వాళ్ళు. తేనైవ ముహూర్తేన అదే క్షణంలో. వాళ్ళందరూ దివ్యాభరణ భూషితాః దివ్యమైన ఆభరణాలన్నీ ధరించి ఉన్నారు. వాళ్ళందరూ పరిచర్యలు చేయడానికి మొత్తం మన సైన్యానికి వచ్చేసారు. సువర్ణ మణిముక్తేన ప్రవాళేన చ శోభితాః ఆగుః వింశతి సాహస్రాః కుబేర ప్రహితాః స్త్రియః. కుబేరుడి దగ్గర ఉండి ఆయనకు పరిచర్యలు చేస్తున్న ఏ ఏ దివ్యమైన స్త్రీలున్నారో వాళ్ళందరూ గూడా వచ్చేయాలి అని ఆయన పిలిచాడు గాబట్టి ఇందాక. కుబేర ప్రహితాః స్త్రియః కుబేరుడు పంపగా అక్కడి నుంచి గూడా ఆయన లోకం నుంచి యువతులందరూ వచ్చారు. ఎంతమంది? వింశతి సాహస్రాః ఒక 20,000 మందిని పంపించాడు ఈయన గూడా. బ్రహ్మదేవుడు ఒక 20 ఎంతమందినని మన భరద్వాజుడు చెప్పలేదు. అక్కడ పరిచర్యలు చేస్తున్న వాళ్ళందరూ గూడా రావాలి అని అన్నాడంతే. ఎంతమంది అని ఆయన కమిట్ గాలేదు. కానీ మన బ్రహ్మదేవుడు ఒక 20,000 మందిని పంపించాడు. కుబేరుడు గూడా దానికి తగ్గకుండా ఒక 20,000 మందిని పంపించాడు. వాళ్ళందరూ సువర్ణ మణిముక్తేన ప్రవాళేన శోభితాః బంగారంతో, మణులతో, ముత్యాలతో, పగడాలతో చేసిన రకరకాల ఆభరణాలన్నీ ధరించిన అందమైన యువతులందరూ వచ్చారు పరిచర్యలు చేయడం కోసము. యాభిః గృహీతః పురుషः సహ ఉన్మాదः ఇవ లక్ష్యతే ఆగుః వింశతి సహస్రాః నందనాత్ అప్సరో గణాః. ఇటువైపు బ్రహ్మదేవుడు, అటువైపు కుబేరుడు పంపిస్తే మనవాడు ఊరుకుంటాడేంటి? మన ఇంద్రుడు గూడా పంపించాడు. ఒక వింశతి సహస్రాః ఒక 20,000 మందిని ఈయన గూడా తగ్గకుండా నందనాథ్ ఆయన దగ్గర ఉన్న నందనవనం నుంచి అప్సరోగణాలను పంపించాడు. బ్రహ్మదేవుడు పంపించిన వాళ్ళందరూ చక్కగా అలంకరించుకొనొచ్చారు. కుబేరుడు పంపించిన వాళ్ళందరూ చక్కటి ఆభరణాలతోటొచ్చారు. వీళ్ళు అసలు ఎంత అందగత్తెలంటే అప్సరసల్ని పంపించాడు 20,000 మందిని మనవాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే యాభిః గృహీతః ఏ అమ్మాయి ఏ పురుషుణ్ణి చేరిందో, ఏ పురుషుణ్ణి కోరుకున్నదో పరిచర్యలు చేయాలని, ఇంకా ఆ పురుషుడు సహా ఉన్మాదః ఇవ లక్ష్యతే వాడు పిచ్చోడైపోయాడా అని అనిపిస్తుంది వాడిని చూస్తే. ఈ అప్సరసలు ఎవరి దగ్గరికి వెళ్లారో ఆ పురుషులు ఇంకా పిచ్చెక్కిన వాళ్ళలాగా తయారయ్యారు. అంత అందంగా ఉన్నారు వీళ్ళు. అట్లా పరిచర్యలు చేస్తున్నారు. వాళ్ళు ఏ పురుషుడిని ఇష్టపడితే ఆ పురుషులు పిచ్చివాళ్ళైపోయారా అన్నట్టున్నారు. ఈలోగా నారదుడు, తుంబురుడు వాళ్ళు గూడా రావాలని పిలిచాడు గాబట్టి, గంధర్వులందరూ రావాలని అన్నాడు గాబట్టి, గంధర్వులు హాహా, హూహు అని పేర్లు గూడా పెట్టి పిలిచాడు కాబట్టి, నారదః తుంబురుః గోపః ప్రవరాః సూర్యవర్చసః ఏతే గంధర్వ రాజానః భరతస్య అగ్రతః జగుః. వచ్చారు మరి తప్పనిసరిగా. ఆయన పిలిచారు గాబట్టి, భరతుడికి ఆతిథ్యం ఇయ్యడం కోసము గంధర్వులందరూ ఉత్త గంధర్వులే గాదు, నారదుడు, తుంబురుడు, గోపుడు మొదలైన ప్రవరులు శ్రేష్ఠులైన వాళ్ళు. గంధర్వుల్లోనే శ్రేష్ఠులు వీళ్ళు. గంధర్వ రాజులు వాళ్ళు. సూర్య వర్చసః సూర్యుడి లాంటి తేజస్సు కలిగిన వాళ్ళు. వాళ్ళే వచ్చేసారు. వచ్చి వీళ్ళందరూ భరతస్య అగ్రతః జగుః భరతుడి ముందు గంధర్వ గానాలన్నీ చేస్తూ ఉన్నారు. మన నారదుడు కూడా నారాయణ నారాయణ పక్కన పెట్టి భరతుడి ముందు భరతుడి కోసము గంధర్వ గానాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా మన అప్సరసలు అలంబుస, మిశ్రకేసి, పుండరీకాధ, వామన ఉపానృత్యన్స్తు భరతం భరద్వాజస్య శాసనాత్. భరద్వాజుడి మాట ప్రకారం భరతుడి ముందు
అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన మొదలైన అప్సరో యువతులందరూ ఉపానృత్యంతో వాళ్ళందరూ నాట్యాలు చేస్తూ ఉన్నారు. యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథేవనే ప్రయాగే తాని అదృశ్యంత భరద్వాజస్య శాసనాత్. ఇంకా పూలమాలలు గావాలి. మామూలుగా అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చిన పూలమాలలు గావు. మనకి పనికిరావు. మనకు సరిపోవు. మనము భరతుడికి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు తక్కువ రకం ఎందుకు చేస్తాము? కాబట్టి భరద్వాజుడి యొక్క ఆజ్ఞ ప్రకారము యాని మాల్యాని ఏ ఏ మాలలైతే దేవతల లోకాల్లో ఉంటాయో, దేవతలు వాడుతూ ఉంటారో, యాని చైత్రరథేవనే ఏవేవైతే పూలమాలలు చైత్రరథం నుంచి తయారు చేయొచ్చో, ఏ ఏ పూలమాలలు చైత్రరథమన్న వనం నుంచి వచ్చిన పూలతో తయారయ్యాయో, ఏ ఏ పూలమాలలు స్వర్గలోకంలోని నందనవనం నుంచొచ్చిన పూల నుంచి తయారయ్యాయో, కానీ అవన్నీ మన ప్రయాగలో భరద్వాజుడి ఆశ్రమం దగ్గర అదృశ్యంతా సాక్షాత్కరింపబడ్డాయి. అన్నీ ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడో స్వర్గంలో నందనవనంలోని పూలతో తయారు చేసిన పూలమాలలు, ఎక్కడో కుబేరుడి లోకంలోని చైత్రరథవనంలో తయారైన అక్కడ పూసిన పూలతో తయారు చేసిన పూలమాలలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. బిల్వాహ మార్దంగికాః ఆసన్ సామ్యగ్రాహాః విభీతకాః అశ్వత్థాః నర్తకాః చ ఆసన్ భరద్వాజస్య శాసనాత్. సరే అక్కడెక్కడో ఉన్నవి వచ్చేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా పర్వాలేదు. ఇక్కడున్నవి ఎక్కడెక్కడి నుంచో దేవతా స్త్రీలందరూ వచ్చారు. బ్రహ్మగారి లోకం దగ్గర నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి అప్సరసలొచ్చారు, గంధర్వులొచ్చారు, గానాలు చేస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారంటే సరే గాని, ఇంకా విచిత్రము భరద్వాజుడి మాట ప్రకారము అక్కడే మన విశ్వకర్మ నిర్మిస్తున్న మాయా గ్రామం ఎట్లా ఉన్నది అంటే, ఈ సైన్యం కోసం తయారవుతున్న ఊరు ఆ మాయాలోకంలో, మాయా ప్రదేశంలో ఉన్న మాయాబజార్‌లో ఉన్న పరిస్థితి ఎట్లాంటిదంటే అక్కడ బిల్వ వృక్షాలున్నాయక్కడ. ఏవో మారేడు చెట్లు. అవన్నీ మృదంగాలు వాయిస్తూ ఉన్నాయి. అక్కడ మారేడు చెట్లే మృదంగాలన్నీ వాయిస్తూ ఉన్నాయి. అక్కడ విభీతకాః తాటి చెట్లన్నీ తాళాలన్నీ వేస్తూ ఉన్నాయి. శమ్యాలంటే తాళాలు, గ్రాహాలు తాళాలు పుచ్చుకున్నాయి. అవి తాళం వేస్తూ ఉన్నాయి మన తాటి చెట్లన్నీ. బిల్వ చెట్లన్నీ, మారేడు చెట్లన్నీ మృదంగాలు వాయిస్తున్నాయి. ఇంకా అశ్వత్థ వృక్షాలున్నాయి, రాయి చెట్లు. ఇవన్నీ నర్తకాః చ ఆసన్ ఇవన్నీ నాట్యాలు చేస్తున్నాయి. చెట్లు నాట్యాలు చేస్తున్నాయి. కొన్ని చెట్లు తాళాలు వేస్తున్నాయి. కొన్ని చెట్లు మృదంగాలు వాయిస్తున్నాయి ఇంకా. అట్లా ఉందాడ పరిస్థితి. మాయాలోకం సృష్టించాడాయన. తతః సరళతాళాః చ తిలకాః నక్తమాలకాః ప్రహృష్టాః తత్ర సంపేతుః కుబ్జాః భూత్వా వామనాః. సరళాలని ఒక చెట్లుంటాయి పొడుగ్గా ఉండేవి. తాళాలంటే తాటి చెట్లు ఇవన్నీ. తిలకాలని కొన్ని చెట్లు, నక్తమాలాలని కొన్ని చెట్లు. ఈ చెట్లన్నీ అక్కడ ప్రహృష్టాః సంతోషంగా అసలు పొడుగ్గా ఎక్కడో ఉండాల్సిన పొడుగైన చెట్లన్నీ ఇప్పుడు కుబ్జాః వామనాః భూత్వా చిన్న చిన్న పొట్టి పొట్టి చెట్లలాగా తయారై వచ్చి అక్కడ అవి గూడా నాట్యాలు, తాళాలు అవన్నీ చేస్తూ ఉన్నాయి. సింసిప, అమలకి, జంబః యాః చ అన్యాః కాననేషు తాః మాలతి మల్లికా జాతిః యాః చ అన్యాః కాననే లతాః ప్రమదా విగ్రహం కృత్వా భరద్వాజాశ్రమే అవదన్. ఇవేమో అసలే అక్కడ మంది మార్బలం తక్కువున్నట్టు, అక్కడున్న చెట్లన్నీ చిన్న చిన్న రూపాలు ధరించి మనుషుల్లాగా వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటే, అక్కడ సింసిపా వృక్షాలు, అమలక వృక్షాలు, ఉసిరి చెట్లు, జంబు వృక్షాలంటే నేరేడు చెట్లు, ఇవన్నీ యాః చ అన్యాః కాననేషు తాః ఆ అడవిలో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న చెట్లన్నీ అట్లానే మాలతి, మల్లిక, జాతి అంటే జాజి చెట్లు, జాజి తీగలు, మల్లికలు, మాలతి తీగలు ఇవన్నీ
యా చ అన్యాః కాననే లతాః అడవిలో ఉన్న లతలు, అడవిలో ఉన్న చెట్లు ఇవన్నీ ఏం జేస్తున్నాయి, ప్రమదా విగ్రహం కృత్వా ఆడవాళ్ళ రూపాలన్నీ ధరించి, ఆ భరద్వాజుడి ఆశ్రమంలో వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అతిథులందరూ మన ఇంటికంటే, మన ఇంట్లో ఎవరు లేరనుకోండి. ఇల్లంతా ఉన్నది ఇంట్లో తినడానికి అవన్నీ ఉన్నాయి. వసతులున్నాయి, టీవీలున్నాయి, ఫ్రిడ్జులున్నాయి, ఏసీలున్నాయి అన్నున్నాయి గానీ, ఇంట్లో ఎవరు లేరు పలకరించడానికంటే ఏం ఆతిథ్యం అది? ఏం బావుండదు. అందుకని ఇక్కడ చెట్లన్నీ, లతలన్నీ మనుషుల్లాగా, ఆడవాళ్ళలాగా, మగవాళ్ళలాగా తయారై చక్కగా అలంకరించుకొనొచ్చి, ఇక్కడున్న వాళ్ళందరితోటి ముచ్చట్లన్నీ చెప్తూ ఉన్నాయి. ఆ రకంగా అవదన్. ఇంకా అక్కడ వాళ్ళందరూ ఏమి అవ్వదని ఏం మాట్లాడుతున్నారు? ఆ చెట్లన్నీ మనుషుల రూపాలన్నీ ధరించి ఆడవాళ్ళలాగా, మగవాళ్ళలాగా వచ్చి వీళ్ళందరితో ఏం మాట్లాడుతున్నారంటే, "సురాః సురాపాః పిబత పాయసం చ బుభుక్షితాః మాంసాని చ సుమేధ్యాని భక్షంతాం యావదిచ్చధా" అని చెప్తూ ఉన్నారు. "ఓ సురాపాః సురాపానం చేయాలని కోరుకునే వాళ్ళు ఎవరెవరున్నారో మీకు మద్యపానం కావాలంటే" యావదిచ్చధ మీకిష్టమొచ్చినంత సురాహ పిబత. మద్యమంతా ఇక్కడ ఉన్నది. ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ ఉన్నాయిక్కడ. ఏమేమి కావాలో వచ్చి తీసుకోండి. మీకిష్టమొచ్చినంత తాగండి అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడికొచ్చిన ఈ చెట్లందరూ. ఈ చెట్లు, తీగలు, లతలు ఇవన్నీ మనుషులుగా తయారయ్యి ఆడవాళ్ళుగా, మగవాళ్ళుగా వచ్చి ఆతిథ్యాన్నిస్తూ తినండి, తినండి మీకేం కావాలో తాగండి, తాగండి. ఏం కావాలో చూడండి అని పలకరిస్తూ ఉన్నారు. బుభుక్షితాహ ఆకలేస్తే పాయసాలన్నీ ఉన్నాయి. తాగండి, తాగండి. మాంసాలున్నాయి. సుమేధ్యాని చక్కగా వండిన మాంసాలున్నాయి. అవన్నీ భక్షంతాం తినబడుగాక. భోజనాలున్నాయండి. ఊరినే కూర్చున్నారే. అయ్యయ్యో! మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు. భోజనాలు చేయండి. లెండి, లెండి. పాయసాలున్నాయి. తాగండి. మద్యపానాలు అవన్నీ ఉన్నాయి చూడండి అని పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరిని తినమని, తాగమని చెప్తూ ఉన్నారు. ఉచ్చాద్య స్నాపయంతి స్మ నదీతీరేషు వల్గుషు అపి ఏకమేకం పురుషం ప్రమదాః సప్త చ అష్ట చ. అక్కడ ఏకమేకం పురుషం ఒక్కొక్క మనిషికి సప్త చ అష్ట చ ప్రమదాః 6, 7 మంది ఆడవాళ్ళందరూ ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్లి వాళ్లకు స్నానాలన్నీ చేయిస్తూ ఉన్నారు. వల్గుషు నదీ తీరేషు ఆ అందమైన నదీ తీరాల్లో ఏ నదులవి? పాల నదులు. పాల నదుల తీరాల్లో అందమైన తెల్లటి ఇసుక తిన్నెల పైన కూర్చోబెట్టి, ఒక్కొక్కళ్ళని 7, 8 మంది ఈ దేవలోకాల నుంచొచ్చిన దేవతా స్త్రీలందరూ ఉచ్చాద్య నలుగులన్నీ పెట్టి స్నాపయంతి స్నానాలన్నీ చేయిస్తున్నారట. స్మ. అట్లానే సంవాహంతి సమాపేతుః నార్యః రుచిరలోచనాః పరిమృజ్య తథా అన్యోన్యం పాయయంతి వరాంగనాః. రుచిరలోచనాః అందమైన కన్నులున్న ఆ దేవతా వనితలందరూ, ఆ నార్యః స్త్రీలందరూ సంవాహంతి సమాపేతుః వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళకు మసాజెస్ అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒళ్ళంతా ఒత్తుతూ ఉన్నారు. కొంతమంది తలలంటుతున్నారు. కొంతమంది స్నానాలు చేయిస్తున్నారు. కొంతమంది ఒళ్ళు ఒత్తుతూ ఉన్నారు. మసాజులన్నీ చేస్తూ ఉన్నారు. ఇంక కొంతమంది పరిమృజ్య వాళ్లకు స్నానాలయిన తర్వాత తుడుస్తూ ఉన్నారు. ఆ వరాంగనలు దేవతా స్త్రీలు పాయయంతి అన్యోన్యం వాళ్లకు కావాల్సినవన్నీ రసాలో, జ్యూసెసో, పాలో, మజ్జాలో, పాయసాలో తీసుకొచ్చి వాళ్ళు కోరుకున్నవి ఇస్తూ ఉన్నారు తాగడానికి. సర్వింగ్ అంతా చేస్తున్నారు. అట్లానే హయాన్, గజాన్, ఖరాన్, ఉష్ట్రాన్ తథైవ సురభేః సుతాన్ అభోజయన్ వాహనపాః తేషాం భోజ్యన్ యథావిధి. ఈ మనుషుల్ని చూసుకోవడానికి దేవతా స్త్రీలు, చెట్ల పురుషులు, దేవతా పురుషులు వీళ్ళందరూ సరే గాని, అక్కడున్న హయాన్ అశ్వాలను, గజాన్ ఏనుగులను, ఖరాన్ గాడిదలను, ఉష్ట్రాన్ ఒంటెలను వీటిని చూసుకోవాలి గదా! మరి అట్లానే సురభేః సుతాన్ గోవులను, ఆవులను, గాడిదలను, ఒంటెలను
గజాలను, ఏనుగులను, అశ్వాలను వీటిని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాహనపాహ ఆ వాహన పాలకులు, గోపాలకులు అంటే గోవులను పాలిస్తారు. హయపాలకులంటే గుర్రాలను పాలిస్తారు. గజపాలకులు, గజపాహ ఏనుగులను పాలిస్తారు. అట్లా ఏ వాహనాన్ని చూసుకునేవాళ్ళు ఆ వాహనాలను వాటికి యథావిధి భోజ్యం ఇచ్చి అవేమి తింటాయో, ఏనుగులేమి తింటాయి? గడ్డి తింటాయి. ఆవులు గడ్డి తింటాయి. గాడిదలు అవి ఏమేమి తింటాయో ప్రాబబ్లీ ఇవన్నీ గడ్డే తింటాయేమో. వాటితో పాటు వాటికేం కావాలో ఆ భోజనాలను భోజయన్ పెడుతూ ఉన్నారు. వాటికి కూడా భోజనాలు పెట్టేవాళ్ళు. వాహనపాహ స్పెషల్‌గా మళ్ళీ వాళ్ళు ఏ వాహనాల్లో వచ్చారో వాటిని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాటికేం బెడుతున్నారంటే ఇక్కడే ఉంది జవాబు. ఇక్షూంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహనాన్. ఆ వాహనాలను వహించేవి అంటే గుర్రాలు, ఏనుగులు, గాడిదలు, ఉష్ట్రాలు, గోవులు ఇవన్నీ. వాటన్నిటికి ఇక్షూంశ్చ చెరుకు గెడలు, మధువులు, తేనెలు, లాజలు, పేలాలు ఇవన్నీ పెట్టి భోజనాలు పెడుతూ ఉన్నారు చక్కగా. ఆ తర్వాత ఇక్ష్వాకు వరయోధానాం చోదయంతః మహాబలాః నా అశ్వబంధః అశ్వం అజానన్ అగజం కుంజరగ్రహః. ఇంకా ఇక్ష్వాకు వర యోధులున్నారు. ఇక్ష్వాకు వంశానికి ఉన్న శ్రేష్టమైన యోధులు. ఆ సైన్యంలోని వాళ్ళందరూ సైనికులు. మహాబలులు. వాళ్ళందరూ మన మహాబలవంతులైన వాళ్ళిక్కడ ఈ మన ఆవులకు, హయాలకు, గజాలకు, ఖరాలకు, ఉష్ట్రాలకు భోజనాలు పెట్టే వాళ్ళందరూ గొప్ప బలంతో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఇక్ష్వాకు వాళ్ళు మన భరతుడి తరఫు నుంచి వచ్చిన ఈ వర యోధులు సైన్యము. సైనికులు ఉన్నారు, పురజనులు ఉన్నారు, పరివారము ఉంది. వాళ్ళందరి యొక్క వాహనాలన్నింటికి భోజనాలన్నీ చెరుకు గడలతో, మధువులతో, లాజలు, పేలాలు వీటన్నిటితో పాటు వాటికి ఏమేమి కావాలో ఆ భోజనాలన్నిటిని పెడుతూ చోదయంతః తినండి, తినండి అని వాటికి ఆ వాహనాలకి భోజనాలన్నీ పెడుతూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, నా అశ్వబంధః అశ్వం అజానన్ నగజం కుంజరగ్రహః మత్త ప్రమత్త ముదితాః చమూః సా తత్ర సంబభౌ. సాచము ఇంక వీళ్ళ ఈ యోధులు, సైనికులు, ఈ పరివారం వీళ్ళ యొక్క అవసరాలను కూడా దేవతా స్త్రీలు, దేవతా పురుషులు, చెట్ల స్త్రీలు, చెట్ల పురుషులు జూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాహనాలను గూడా జూసుకునే వాళ్ళున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోక్కర్లేదు. వాళ్ళ వాహనాల గురించి వాళ్ళు చూసుకోక్కర్లేదు. ఇంక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తం ఆ సైన్యమంతా అక్కడ మత్త ప్రమత్త ముదితాహ బాగా మత్తెక్కి ప్రమత్తతతో ఉండి ఆహా! ముదితము సంతోషంతో ఆనందిస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అట్లా ఉందక్కడ సంభభౌ. అక్కడ ఎట్లుందంటే పరిస్థితి ప్రతి వాళ్ళసలు ఎంత సంతోషిస్తున్నారంటే, ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, నాకు గూడా అట్లా ఉంటే ఎంత బాగుంటుంది గదా! అని. ఒకవేళ మీకెవరికైనా మనసులో అనిపించిందంటే మాత్రం జారిపోయామని చూసుకోండి. ఇదో పెద్ద ఎగ్జామ్, టెస్ట్ అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎంత బాగుంది గదా! నాకు గూడా ఉంటే ఎంత బాగుండనుకుంటే ఏమైపోతాము? భరతుడిలాగా స్థిరంగా కూర్చోవాలి. భరతుడి సైన్యంలాగా జారిపోరాదు. మత్త ప్రమత్త ముదితాహ టైప్‌లో ఉండరాదు మనము. వాళ్ళందరింకా తర్పితాః సర్వకామైః తే రక్తచందన రుషితాః అప్సరోగణ సంయుక్తాః సైన్యాః వాచముదైరయన్. వాళ్ళందరూ సర్వకామైః తర్పితాః ఇంక కోరికలన్నీ తృప్తి పడ్డవాళ్ళు. ఇంక వాళ్ళకి ఏది గావాలంటే అది తినడానికి, తాగడానికి, స్నానాలకు, ఒళ్ళు రుద్దడానికి, తుడవడానికి ఇంకేంటేంటో ఏది గావాలంటే అన్నీ జేసి పెడుతూ ఉంటే కోరికలన్నీ తీర్చుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడ లేని కోరికలన్నీ. రక్తచందన రుషితాహ ఎర్రటి గంధాన్ని రాసుకున్న అందమైన అప్సరోగణాలన్నీ ఈ రకంగా సేవలన్నీ జేస్తుంటే దాంతో కూడి ఉన్న మన సైనికులు ఎట్లా ఉన్నారంటే
ఈ వాచం ఉదైరయన్ వాళ్ళు ఎట్లా వాగుతున్నారంటే అక్కడ కూర్చొని, నయ్యేవ అయోధ్యాం గమిష్యామః, న గమిష్యామ దండకాన్, కుశలం భరతస్య అస్తు, రామస్య అస్తు తథా సుఖం అని మనవాళ్ళు. అసలండి అయోధ్యకు కూడా నయేవ గమిష్యామః వెళ్ళొద్దండి. మేమింకా అయోధ్యకు గూడా వెళ్ళము. దండకానికి గూడా వెళ్ళము. ఆ దండకారణ్యానికి బోము, రాముడి దగ్గరికి బోము, అయోధ్యకు బోము. అయోధ్య లేదు, దండకారణ్యము లేదు. ఇక్కడ ఎంత బాగుంది. ఆ రాముడికి నమస్కారము, భరతుడికి నమస్కారము. వాళ్ళకు కుశలమవుగాక. వాళ్ళ బాగు వాళ్ళు జూసుకుంటారు. రాముడికి సుఖమవుగాక, భరతుడికి కుశలమవుగాక. భరతుడు వద్దు, అయోధ్య వద్దు, రాముడొద్దు, దండకారణ్యం వద్దు. మేమిక్కడే ఉంటాము అని వాళ్ళు ఎంతో హ్యాపీగా చెప్పుకుంటున్నారు. ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్న మన మనుషులు, మనం ఇక్కడ మత్త ప్రమత్త ముదితులమై రాముడొద్దు, భరతుడొద్దు, ఇక్కడే ఉంటాను, ఇట్లానే ఎంజాయ్ చేస్తానని అనుకున్నామంటే జారిపోతాము. ఇదంతా పరీక్ష. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామాయణంలో ఈ సర్గలో రాసిన ఎగ్జామ్ ఒకటే గాదు. భరద్వాజుడు పెట్టిన ఎగ్జాము భరతుడికొకడికి కాడు అందరికి పెట్టి చూసాడాయన. ఎంతమంది నిలబడతారో చూద్దాం, ఎంతమంది జారిపోతారని. భరతుడు ఒక్కడు నిలబడ్డాడు, అందరు జారిపోయారు. మనం మాత్రం నిలబడి ఉండాలి, జారడానికి వీల్లేదు. ఇట్లాంటి పరీక్ష మన జీవితంలో ఎప్పుడూ ఉంటుంది. బాగా తినడానికి, తాగడానికి, పడుకోవడానికి, సినిమాలు చూడ్డానికి, మాట్లాడడానికి ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే అబ్బా! ఇదే గదా స్వర్గము. ఇదుంటే చాలు నాకు ఇంకేం వద్దు అని అన్నామంటే జారిపోతాము. ఇది ఎగ్జామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ శాశ్వతం కాదు. జారిపోయే మార్గాలవన్నీ. జారుడు మెట్లవన్నీ. సరే మనవాళ్ళు రాముడొద్దు, భరతుడొద్దు, అయోధ్య లేదు, దండకారణ్యం లేదు, అసలెక్కడికి పోము, ఇక్కడే ఉంటాం, హాయిగున్నాం, హ్యాపీగున్నాం అనుకుంటున్నారు. ఇతి పాదతయోధాః చ హస్తి అశ్వారోహ బంధకాః అనాథాః తం విధిం లబ్ధ్వా వాచం ఏతాం ఉదీరయన్. ఈ విధంగా వాళ్ళు. రాముడు లేడు, భరతుడు లేడు, మేమిక్కడే ఉంటాం, బాగున్నాం, ఇదే స్వర్గం అని అనుకుంటున్న వాళ్ళు. పాదత యోధాః, పదాతి దళమ సైన్యమంతా వాళ్ళతో పాటు హస్తి అశ్వారోహక బంధకాః, ఏనుగులను, గుర్రాలను నడిపేవాళ్ళు, వాటిని బంధించేవాళ్ళు, వీళ్ళందరూ గూడా ఇంకా అనాథలైపోయారు. మమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. మాకు మేమే స్వాములము. మాకు మేమే నాథులము. మాకు నాథుడెవరు అవసరం లేదు. మా పైన ఇంకెవరు లేరని ఇంక వాళ్ళు కట్టుదప్పిపోయారు వాళ్ళు. ఆ రకంగా అయిపోతాం ఒకవేళ రాముడొద్దు, భరతుడొద్దు, ఇదే బాగుంది, అయోధ్య వద్దు, దండకారణ్యం వద్దు అనుకుంటే మత్త ప్రమత్త ముదితులమయ్యామంటే ఇట్టయిపోతాం మనం గూడా. ఆ రకంగా ఉన్నారు మన వాళ్ళు. అనాథలైపోయారు వాళ్ళు. నన్ను మించిన వాడెవడున్నాడు, నాకెవడు చెప్పేవాడన్న స్థితికెళ్ళిపోయారు వాళ్ళు. తం విధిం లబ్ధ్వా వాచం ఏతాం ఉదీరయన్. అటువంటి గొప్ప విధిని, ఆ స్థితిని పొంది వాళ్ళిష్టమొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఆడ కూర్చొని. సంప్రహృష్టాః వినేదుః తే నరాః తత్ర సహస్రశః, భరతస్య అనుయాతాః స్వర్గః అయమితి చ అబ్రువన్. వాళ్ళు సంప్రహృష్టాః ఎంత సంతోషంతోటున్నారంటే, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే, తే నరః నరులందరూ అక్కడ సహస్రశః వేల కొద్దీ వాళ్ళందరూ వినేదుః గట్టిగా అరుచుకుంటున్నారింక మాకు మేమే అనుకోని. ఇంకెవడొద్దురా మనకి, ఇంకెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందాము, చాలా బాగుంది. ఎంత బాగుంటుంది, ఎంత కాలం ఉంటుంది. భరతస్య అనుయాతాః, భరతుడిని అనుసరించి వచ్చారు. రాముడి దగ్గరికి వెళ్తామనుకుంటూ వచ్చారు. ఇప్పుడు భరతుడిని అనుసరించేది లేదు, రాముడి దగ్గరికి వెళ్ళేది లేదు అనుకుంటున్నారు. అట్లా అయిపోయారు. పక్కదారి పట్టిపోయారు మన ప్రజలు. అయం స్వర్గః ఇతి చ అబ్రువన్. ఇదే స్వర్గం అనుకుంటున్నారు ఇది. ఇదే గదా ఇంక స్వర్గము. ఇంక మాకేదొద్దనుకుంటున్నారు. వాళ్ళు నృత్యంతి స్మ, హసంతి స్మ, గాయంతి స్మ చ సైనికాః, సైనికులందరూ నాట్యాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు, పాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అరుస్తున్నారు. ఇంకేం అవసరం లేదు, ఇదే స్వర్గం అనుకుంటున్నారు. అట్లా ఏవో ఆ అనుభవాలు శాశ్వతం అనుకుంటున్నారు. సమంతాత్ పరిధావంతి మాల్యోపేతాః సహస్రశః, తతః భుక్తవతాం తేషాం తదన్నం అమృతోపమం, దివ్యాన్ ఉద్వీక్ష్య
భక్ష్యాన్ తాన్ అభవత్ భక్షణే మతిః. వాళ్ళు మాల్యోపేతాః సహస్రశః వేల కొద్దీ ఆ సైనికులందరూ పూలమాలలన్నీ దివ్యమైన మ్యాజిక్ మాలలన్నీ వేసుకున్నారు. చక్కగా స్నానాలు చేశారు, గంధాలు పూసుకున్నారు. అప్సరోగణాలందరూ, దేవగణాలందరూ, దైవీ వనితలందరూ దివ్యమైన పరిచర్యలన్నీ చేస్తుంటే సమంతాత్ పర్ధావంతి అన్ని వైపులా పరిగెడుతున్నారు. నాట్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, అరుస్తున్నారు. ఈ గోలకి, హడావిడికి ఆకలేసింది వాళ్లకు. తతః భుక్తవతాం తిన్నారక్కడ. అమృతోపమైన అన్నాన్ని దాన్ని తిన్నారు. తేషాం వాళ్లకు భక్ష్యాలను చూసేసరికి వాటిని గూడా భక్షించాలన్న మతిః అభవత్ కలిగింది. అమృతంలాగా ఉన్న అన్నాలన్నీ తింటూనే ఉన్నారు వాళ్ళక్కడ. ఈలోగా అక్కడ దివ్యమైన భక్ష్యాలు కనిపిస్తే వాటిని ఉద్వీక్ష చూసి భోజనాలయిపోయినాయి, ఇప్పుడు భక్ష్యాల్లోకొచ్చారు. వచ్చి వాటిని గూడా తినాలన్న బుద్ధితో ఇంకా అవి గూడా తింటున్నారు. అన్నం తినడం అయిపోయింది. మెయిన్ కోర్సెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు డెజర్ట్స్ దగ్గరకొచ్చారు మన వాళ్ళు. ప్రేష్యాः చేట్యः చ వధ్వः చ బలస్థాः చ సహస్రశः బభూవుః తే భృశం దృప్తాः సర్వే చ ఆహత వాససః. వాళ్ళందరూ సర్వే ఎట్లా ఉన్నారు? ఆహత వాససః వాళ్ళు నలగని వస్త్రాలు, దివ్యాంబరాలన్నీ ధరించారు. చక్కగా ఇప్పుడే స్నానాలు చేశారు, పూలమాలలన్నీ ధరించారు, భోజనాలన్నీ చేస్తూ ఉన్నారు, మద్యపానాలు, సురాపానాలు, పాయసాలన్నీ తాగుతూ ఉన్నారు. వాళ్ళందరూ సర్వే తే భృశందృప్తాః బాగా దర్పంతో ఉన్నారు. ప్రేష్యాః చేట్యః వధ్వః వాళ్ళకు పరిచారికలందరూ, పరిచర్యలు చేసే వనితలందరూ ఉన్నారు. వాళ్ళందరితో పనులన్నీ చేయించుకుంటూ ఏదడిగితే అది వాళ్ళు తెచ్చిస్తూ ఉంటే, ఆ బలస్థాః మన సైన్యం యొక్క పరివారము, వాళ్ళ దగ్గర పనిచేసే పరివారము, వాళ్ళ యొక్క బంధువులు మొత్తము. మన సైనికులే గాదు. మన వేల కొద్దీ సైనికులు అట్లా ఉన్నారంటే వాళ్ళు మాత్రమే గాదు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ వధువులు, వాళ్ళ భార్యలు, వాళ్ళతో పాటు వచ్చిన పరివారము, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ గూడా అందరూ అంతే. వచ్చిన వాళ్ళందరూ మన భరతుడి సైన్యము, సైన్యంతో పాటొచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళలోని వాళ్ళు కుటుంబాలతో సహా వచ్చారు. వాళ్ళ కుటుంబాలు గూడా అందరూ ప్రతి వాళ్ళు తినడము, తాగడము, అరుస్తూ తిరగడము, బాగా దర్పంతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. కుంజరాః చ ఖర ఉష్ట్రాః చ గో అశ్వాః చ మృగపక్షిణః బభూవుః సుభృతాః తత్ర నాన్యః హి అన్యమకల్పయత్. అక్కడ ఇంతవరకే గాదు. మన మృగాలు, పక్షులు, గోవులు, అశ్వాలు, ఖరాలు, గాడిదలు, ఉష్ట్రాలు, ఒంటెలు, కుంజరాలు, ఏనుగులు ఇవన్నీ గూడా శుభ్రుతాః బాగా వాటిని గూడా భరిస్తున్నారు వీళ్ళు. వాటికి గూడా రుద్ది రుద్ది స్నానాలన్నీ చేసి, చక్కగా పూలమాలలతో అలంకారాలన్నీ చేసి, వాటికిష్టమైన తేనెలు, చెరుకు గడలు, గడ్డి, చక్కటి పచ్చిక, వాటితో పాటు పేలాలు అవన్నీ పెడుతూ ఉంటే చక్కగా భోజనాలన్నీ చేసి అవి గూడా అన్యః హి అన్యం న అకల్పయత్. ఇంక ఒకదానితోటోటి గొడవలు పెట్టుకోకుండా. ఇంతకు ముందైతే అన్నీ కలిసి తినడం అవన్నీ చేసేవి. ఇప్పుడు దేని సంగతి అవి హ్యాపీగా అవి గూడా ఎంజాయ్ చేస్తున్నాయి. నా అశుక్లవాసాః తత్ర ఆసీత్ క్షుధితః మలినః అపి వా రజసా ధ్వస్తకేశః వా నరః కశ్చిత్ అదృశత. అక్కడ కశ్చిత్ నరః ఒక్క మనిషి గూడా, ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, ఎవరైనా సరే, వాళ్ళు గాని, వాళ్ళ బంధువులు గాని, పరివారం గాని, ఏదైనా సరే అందరూ అశుక్ల వాసాహ మాసిపోయిన బట్టలు కట్టుకున్న వాళ్ళు లేరు. ఆసీత్ అక్కడెవ్వరూ లేరు. క్షుధితః నా ఆసీత్ ఆకలితో ఉన్నవాడన్న వాళ్ళు ఇంకక్కడ లేరు. మలినః అపి వా నా ఆసీత్ స్నానాలు చేయకుండా దుమ్ము కొట్టుకుని పోయిన వాళ్ళందరూ ఒక్కళ్ళు గూడా లేరు. ఇంతవరకు ఉండిండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి
ప్రయాణం చేస్తూ వచ్చారు. దుమ్ము కొట్టుకొనుంటారు, నలిగిన బట్టలు వేసుకొనుంటారు, కొంచెం ఆకలితో ఉండి ఉంటారు, నీరసంతో ఉండి ఉంటారు. ఇప్పుడు అవన్నీ తీరిపోయాయి. చక్కగా స్నానాలు చేసి, చక్కటి బట్టలు కట్టుకొని, బాగా అన్నం తిని సంతోషంగా ఉన్నారు. రజసధ్వస్తకేశః తలలు గూడా దుమ్ములు గొట్టుకొని పోయి ఉన్నాయి. ఇక్కడికొచ్చే సమయానికి వాళ్ళ అవతారాలు అట్లా ఉన్నాయి. తలలు గూడా దుమ్ములు గొట్టుకొని, వస్త్రాలన్నీ దుమ్ములు గొట్టుకొని వాళ్ళ శరీరాలన్నీ ఆకళ్ళతో, నీరసాలతో ఉన్నారు. ఇప్పుడో చక్కగా స్నానాలు చేసి, తలలు దువ్వుకుని, చక్కటి వస్త్రాలు కట్టుకుని, పూలమాలలన్నీ వేసుకొని, పిలకలకన్నిటికి పూలు పెట్టుకుని, అందరూ సంతోషంగా ఉన్నారక్కడ. ఆ విధంగా అదృశ్యత కనిపిస్తున్నారు. ఇంకా ఆజైః చ అపి వారాహైః నిష్టానవరసంచయైః ఫలనిర్వ్యూహ సంసిద్ధైః సూపైః గంధరసాన్వితైః పుష్పధ్వజవతీః పూర్ణాః శుక్లస్య అన్నస్య చ అభితః దదృశుః విస్మితాః తత్ర నరాః లౌహీః సహస్రశః. అక్కడ నరాః ఇంకా ఎట్లా ఉన్నాయి భోజనాలంటే, ఆజైః చ అపి అజ అంటే మేక. మేక మాంసంతో తయారు చేసిన భోజనాలు. వారాహైః పంది మాంసంతో తయారు చేసిన భోజనాలు. నిష్టానవర సంచయైః వాటితో పాటు మాంసం వండి పెడితే సరిపోదు గదా! పక్కన వాటితో పాటు గూడా ఇంకా మిగిలిన వ్యంజనాలుండాలి. వాటితో పాటు సైడ్ డిషెస్ అన్నిటితో పాటు. ఫలనిర్వ్యూహ సంసిద్ధైః సూపైః రసాన్వితైః పళ్ళను పిండి రకరకాల రసాలన్నీ తీశారు వాటితో. చక్కగా రసాలు, చార్లు, పులుసులు అవన్నీ తయారు చేశారు వాటితో. పుష్పధ్వజవతీః పువ్వులతో అలంకరించి ఉన్న పూర్ణమైన నిండి ఉన్న శుక్లము తెల్లటి అన్నాలతో కుండలన్నీ ఉన్నాయి భాజనాలన్నీ నిండి. అన్నాలు రాసులుగా తెల్లటి పువ్వుల రాసులలాగా పోసి ఉన్నాయి అన్నాలు. రసాలు, సూపాలు, మాంసంతో వండిన భోజనాలన్నీ ఉన్నాయి అక్కడ. అభితః అంతటా అవే ఉన్నాయి. అవన్నీ లౌహీహి అంటే లోహంతో తయారు చేసిన పాత్రల్లో వాటన్నిటిని నింపి ఉంచారు. సహస్రశః వేల కొద్దీ లోహ పాత్రల్లో వీటన్నిటిని ఉంచారు. వాటన్నిటిని మన వాళ్ళు విస్మితాః దదృశుః ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. బభూవుః వనపార్శ్వేషు కూపాః పాయస కర్దమాః తాః చ కామదుఘా గావః ద్రుమాః చ ఆసన్ మధుశ్చ్యుతః. పైగా వాప్యః మైరేయపూర్ణాః చ మృష్టమాంసచయైః వృతాః. అక్కడ వనపార్శ్వేషు ఆ వనాల అంచుల్లో, ఆ అడవుల పక్కన పాయస కర్దమాః కూపాః పాయసాలతో నిండి బురద బురదగా ఉన్న పాలతో తయారైన వస్తువులతో, పాలతో నిండి ఉన్న కూపాలు, బావులున్నాయి. పైనంత చప్టాల పైనంతా చక్కగా మాంసాలు వాటితో వండి భాజనాలన్నీ నింపి కుండల్లో వాటితో లోహపు భాజనాల్లో ఈ భోజనాలన్నిటిని పెట్టి ఉంచారు. వాళ్ళక్కడే కూర్చొని తింటూ, తాగుతూ ఉండొచ్చు. అవన్నీ కామధుగా కామధేనువుల్లాగా ఉన్నాయి. అక్కడ కోరిన కోరికల్ని తీర్చే కామధేనువుల యొక్క గోవుల్లాగా ఉన్న పైగా మధుశ్చితః ద్రుమాః చెట్లన్నీ మధువులు కురిపిస్తూ ఉన్నాయి. ఆవులన్నీ కామధేనువుల్లాగా ఉన్నాయి. అక్కడ బావులన్నీ కూపాలన్నీ పాయసంతో నిండి ఉన్నాయి బావులన్నీ. దిగుడు బావులన్నీ మైరేయ పూర్ణాః మద్యంతో నిండి ఉన్నాయి. మృష్టమాంసచయైః వృతాః చక్కగా వండిన మృష్టాన్నము, ఆ అన్నమంతా మాంసంతో తయారు చేసిన భోజనాలతో అంతా ఉన్నాయి చుట్టుపక్కలంతా. ప్రతప్త పిఠరైః చాపి మార్గమాయూర కౌక్కుటైః పాత్రీణాం చ సహస్రాణి స్థాళీనాం నియుతాని చ న్యర్బుదాని చ పాత్రాణి శాతకుంభమయాని చ స్థాళ్యః కుంభ్యః కరంభ్యః చ దధిపూర్ణాః సుసంస్కృతాః. ప్రతప్త పిఠరైః, బాగా కాల్చిన, ఏవో
పెట్టెల్లో పెట్టి మార్గము మృగాలు, జింకలు, లేళ్ల యొక్క మాంసాలని బాగా కాల్చి, అట్లానే మయూరం, నెమళ్ళ మాంసాలు, కుక్కుటాలు, కోళ్ళ మాంసాలు, పైన మేక మాంసాలని జెప్పుకున్నాం, పంది మాంసాలు ఏవి దొరుకుతాయి అవి అన్ని మాంసాలు తీసుకొచ్చి చక్కగా కాల్చి 2 రకాలుగా. ఒకటేమంటే ఇక్కడ రకరకాల మాంసాల్ని వండారు. కుంభాల్లో వాటిలో పెట్టి చక్కగా వండి పెట్టారు. అజ్జ మాంసము, వరాహ మాంసాలని వండారు. ఇక్కడ ఇక్కడ చెప్పినవేంటంటే జింక మాంసము, నెమలి మాంసము, కోడి మాంసము వీటిని ఆ సీకులకి గుచ్చి కాలుస్తారు గదా! ఎర్రగా. ఆ రకంగా ఏదో జేశారు బార్బెక్ టైప్‌లో. ఇవన్నీ గూడా సహస్రాణి పాత్రీణాం వేల కొద్ది పాత్రల్లో ఇవన్నీ ఉంచారు. స్థాళినాం స్థాళి అంటే తాళి అంటాం మనం. తాళి. తాళి తినడానికెళ్ళాము. సౌత్ ఇండియన్ తాళి, నార్త్ ఇండియన్ తాళి అంటాం గదా! అట్లా స్థాళీలిక్కడ. స్థాళి అని సంస్కృత పదాన్ని మనం తాళి అని పిలుస్తాము. దాన్ని తెలుగులో పళ్ళెం అంటాము. పళ్ళెల నిండా వేల కొద్ది పాత్రల నిండా, పళ్ళెల నిండా సహస్రం వేల కొద్ది పాత్రలు. నియుతాని లక్షల కొద్దీ తాళిలు, పళ్ళెలు. న్యర్బుదాని కోట్ల కొద్దీ పాత్రల్లో, బంగారుమయమైన పాత్రల్లో. స్థాళ్యాలు ఏదో వెడల్పు మూతలున్న గిన్నెలు. కుంభాలు చిన్న మూతులున్న కుండల్లాంటివి. కరంబాలు వెడల్పు మూతులతో ఉన్న పాత్రలు. ఇట్లాంటివన్నీ దధిపూర్ణాః సుసంస్కృతాః. ఊరికే మాంసాలు, మజ్జాలతో అయిపోయిందా? అన్నాలవన్నీ గూడా ఉన్నాయి. వాటితో పాటిప్పుడు దధిపూర్ణాః చక్కగా సంస్కరించబడిన, మీగడ కట్టిన పెరుగులతో ఉన్నాయి. ఈ స్థాళ్యాలు, కుంభాలు, కరంబాలన్నీ. అవెట్లా ఉన్నాయి? పెరుగులెట్లా ఉన్నాయంటే, యౌవనస్తస్య గౌరస్య కపిద్ధస్య సుగంధినః హ్రదాః పూర్ణాః రసాళస్య దధ్నశ్వేతస్య చ అపరే బభూవుః పాయసస్య అన్యే శర్కరాయావ సంచయాః. యవ్వనంలో అంటే ఇంకా అది అప్పుడప్పుడే పెరుగు గడ్డగడుతూ ఉంటే అప్పుడే ఇంకా పాలు పూర్తిగా పెరుగవ్వలేదంటే అప్పుడు దాన్ని వాడితే బాగుండదు. పాత పెరుగైతే తినబుద్ధి గాదు. యవ్వనంలో ఉండాలి పెరుగు. చక్కగా గడ్డగట్టి ఉండాలి. సరిగ్గా మంచి వయసుతో ఉండాలి. సరిగ్గా మంచి టైంలో తినాలి పెరుగుని. అట్లాంటి యవ్వనంలో ఉన్న పెరుగుట పైగా. గౌరము అది తెల్లగా ఉంది. ఎటువంటి తెలుపంటే కపిద్ధ గౌరం అంటే అప్పుడే యవ్వనంలోకొచ్చి అంటే అప్పుడే పండుతూ ఉన్న వెలగ పండెట్లా ఏ రంగులో ఉంటుంది? ఆ రంగులో ఉన్న చక్కటి మంచి వాసన వస్తున్న పెరుగు అది. ఇగ మామూలుగా గాదు. హ్రదాల నిండా ఉన్నాయి. మడుగులు, మడుగులు తయారు చేశారు పెరుగులతో. అవి నిండి ఉన్నాయి ఆ హ్రదాలన్నీ. రసాలాలన్నీ ఉన్నాయి. చక్కటి ఆ హ్రదాలు ఊరికే పెరుగులతోటే గాదు. మజ్జిగలతో దధ్నశ్వేతస్య చాపరే తెల్లటి పెరుగులు, తెల్లటి మజ్జిగలతో నిండి ఉన్న హ్రదాలన్నీ ఉన్నాయి. మడుగులన్నీ. పాయసాలతో ఉన్నాయి కొన్ని. చక్కెరతో, యామలతో ఉన్న ఏదో పిళ్ళన్నీతో నిండి ఉన్నాయి. ఏంటో రకరకాల భోజన పదార్థాలు తినేందుకేవో స్వీట్స్ అవన్నీ. కల్కాన్స్, చూర్ణ కషాయాన్శ్చ స్నానాని వివిధాని చ ఇవన్నీ తిన్నాక మళ్ళీ స్నానాలు చేసి పళ్ళు తోముకోవాలి. మళ్ళీ తెల్లవారుతున్నది ఈలోగా రాత్రంతా అయింది ఇదంతా ఆటంతా. తెల్లవారుతున్నది కాబట్టి మళ్ళీ స్నానం కోసం కల్కలాలు, చూర్ణాలు వాటితోటి కషాయాలతోటి రకరకాల స్నానాలేవో కర్పూరాలు, యాలక్కాయలు వాటన్నిటిని నూరి చక్కగా నీళ్ళన్నీ తయారు చేశారు స్నానాల కోసము. ఇవన్నీ దదృశుః భాజనస్థాని తీర్థేషు సరతాన్నరాః. ఆ సరస్సుల యొక్క తీరాల్లో మళ్ళీ భాజనాల్లో పెద్ద పెద్ద పాత్రల్లో ఈ నీళ్ళన్నీ సిద్ధం చేశారు. అవన్నీ మన నరులు మన వాళ్ళందరూ దదుసువు చూసుకుంటున్నారు. శుక్లాంశుమతః చాపి దంతధావన సంచయాన్. తెల్లటి అంశుమతం అంటే బ్రిజిల్స్ తోటున్నవి. బ్రిజిల్స్ అంటాం గదా! బ్రష్‌కి బ్రిజిల్స్ ఉంటాయి.
కుంచెలంటాము. అట్లాంటి చక్కటి తెల్లటి కుంచెలతో ఉన్న దంతధావన సంచయాన్ పంతుం పుల్లలన్నీ, పంతుం పుల్లలంటాం బ్రషెస్. పళ్ళు తోముకోవడానికి బ్రష్‌లన్నీ సిద్ధం. కళ్ళు తోముకోవడానికి, మొహం కడుక్కోవడానికి, బాత్రూమ్‌కెళ్ళి రావడానికి, స్నానం చేయడానికి నీళ్ళన్నీ సిద్ధం. అట్లానే శుక్లాంశ్చందన కల్కాంశ్చ సముద్గేషు అవస్థితః దర్పణాన్ పరిమృష్టాంశ్చ వాససాంచాపి సంచయాన్. తెల్లటి గంధమంతా నూరి కల్క ఒక ముద్దలాగా చేసి అక్కడక్కడ చాలా చోట్ల వీళ్ళు స్నానం చేయడానికి దేనితోటి సబ్బు గాదు. గంధాలతోటి స్నానాలు చేసి గంధాలు పూసుకోవడం కోసం సముద్గేషు దొప్పెల్లో పెద్ద పెద్ద దొప్పెల్లో గంధపు ముద్దలన్నీ అరగదీసి తయారు చేసి పెట్టారు. స్నానాలు చేసుకున్నాక చూసుకోవడానికి గంధాలన్నీ రాసుకుంటూ చూసుకోవడానికి పరిమృష్టాన్ దర్పణాన్ బాగా తుడిచి శుభ్రం చేసిన అద్దాలు గూడా బెట్టారు ముఖాలు జూసుకోవడానికి. అట్లానే వాససాన్ చక్కటి మంచి వస్త్రాలను మళ్ళీ తయారు చేశారు. పొద్దున్న లేచి స్నానం చేసి కట్టుకోవడానికి. ఆ సంచయం అంతా ఉన్నాయి. ఆ మొత్తం సమూహం అంతా. పాదుకోపానహాంచ ఏవ యుగ్మాని చ సహస్రశః ఆంజనేః కంకతాన్ కూర్చాన్ శస్త్రాణి చ ధనుంషి చ. పాదుకలు వేసుకోదలుచుకుంటే మళ్ళీ కొత్తవి ఫ్రెష్. ఉపహానాలు చెప్పులు. చెప్పులు వేరు, పాదుకలు వేరు. కొంతమందికి పాదుకలతోటి నడవబుద్దవ్వదు, లేతే నడవడం రాదు. ఇష్టముండదు. కొంతమందికి చెప్పులు గావాలి. కొంతమందికి పాదుకలు గావాలి. నీకేది గావాలంటే అది. నీకు పాదుకలు గావాలంటే పాదుకలు, చెప్పులు గావాలంటే చెప్పులు. ఆ యుగ్మము జతలు. చెప్పుల జతలు, పాదుకల జతలు అవి వేల కొద్దీ ఉన్నాయక్కడ వేసుకోవడానికి మళ్ళీ బయలుదేరడానికి. ఆంజనేహి కాటుకలు, కాటుక భరణిలు, కంకతాన్ కూర్చాన్ మళ్ళీ కంకాలంటే దువ్వెనలు. దువ్వెనలు, కూర్చలు దువ్వుకోవడానికి చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి. ఒకవేళ మేకప్ వేసుకోవడానికి కూర్చ అంటే బ్రష్. బ్రషెస్ తల దువ్వుకోవడానికో, మీసాలు దువ్వుకోవడానికో, లేతే మేకప్ వేసుకోవడానికో కూర్చలు. గంధం రాసుకోవడానికి వాటికి. కంకతాలంటే దువ్వెనలు. అవి ఇంకా ఈ శస్త్రాలు, ధనుస్సులు మళ్ళీ మనవాళ్ళు సైన్యానికి మళ్ళీ ఫ్రెష్ వాళ్ళు వాడుకోవడానికి కొత్త కొత్త అస్త్రాలు, శస్త్రాలు, ధనుస్సులు అవన్నీ. మర్మత్రాణాని చిత్రాణి శయనాని ఆసనాని చ ప్రతిపాన హ్రదాన్ పూర్ణ ఖర ఉష్ట్ర గజ వాజినం. మర్మత్రాణాలు అంటే వీళ్ళ కోసం ఇంకా ధనుస్సులు, బాణాలతో పాటు కవచాలు, చిత్రమైన అందమైన కవచాలు, వాళ్ళు పడుకోవడానికి శయనాలు, కూర్చోడానికి కుర్చీలు. ప్రతిపాన హ్రదాన్ పూర్ణ ఖర ఉష్ట్ర గజ వాజినం. వాజి అంటే అశ్వం, గుర్రము, గజాలంటే ఏనుగులు, ఉష్ట్రాలంటే ఒంటెలు, ఖరాలంటే గాడిదలు. వీటన్నిటి కోసం అవి పానం చేయడం కోసం మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ వీటికి గూడా మంచినీళ్ళు అవన్నీ గావాలి. వాటి కోసం చక్కగా నిండి ఉన్న మంచినీళ్ళతో ఉన్న హ్రదాలు, మడుగులు వాటికి మళ్ళీ సెపరేట్‌గా. వాటి కోసం సేవలు చేసే పరిచారకులు. అవగాహ్య సుతీర్థాంశ్చ హ్రదాన్ ఉత్పల పుష్కరాన్ ఆకాశవర్ణ ప్రతిమాన్ స్వచ్ఛతోయాన్ సుఖప్లవాన్ నీపవైడూర్య వర్ణాంశ్చ మృదూన్యవస సంచయాన్ నిర్వాపార్థాన్ పశూనాన్ తే దదృశుః తత్ర సర్వశః. అక్కడ అవగాహ్య దిగడానికి వీలుగా సుతీర్థాన్ చక్కటి తీరాలతో దిగడానికి వీలుగా ఉన్న హ్రదాలు. ఆ హ్రదాలు ఆ మడుగులన్నీ ఎట్లా ఉన్నాయి ఊరికినే నీళ్ళతోటి, పాలతోటి రాత్రంతా పాలయిపోయాయి గానీ పొద్దునయ్యేసరికి నీళ్ళు మళ్ళీ పళ్ళు తోముకోవడానికి, స్నానం చేయడానికి, తాగడానికి. అవన్నీ చక్కగా ఉత్పలాలు, పద్మాలతో, పుష్కరాలు, కలువలతో నిండి ఉన్నాయి అవన్నీ. కలువ పూలతో, పద్మాలతో నిండిన కొలనులు వాటిలోకి చక్కగా దిగి మంచినీళ్ళు తాగడానికి వాటికి, స్నానం చేయడానికి. పైగా ఆకాశవర్ణ ప్రతిమాన్ అందులో ఉన్న నీళ్ళెట్లా ఉన్నాయి, ఆకాశంలాగా ఉన్నాయి. ఆకాశాన్ని ప్రతిఫలిస్తూ అంత స్వచ్ఛంగా ఉన్నాయి. స్వచ్ఛం అంటే ఇంక అట్లా ఇట్లా గాదు. ఆ తోయము పైగా సుఖప్లవాన్ ఆ పద్మాల, కలువల చెరువుల్లో దిగి వాళ్ళు సుఖంగా ఈతలాడడానికి ఈత కొలనులు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయక్కడ. పైగా నీప వైడూర్య వర్ణాంశ్చ నీపాలు, కడిమి చెట్లు, వైడూర్యాలు ఈ రంగుల్లో ఉన్న మృదువైన చక్కటి యవసాలు, పచ్చిక బయళ్ళన్నీ గడ్డి అంతా ఉన్నదక్కడ.
నిర్వాపార్థాన్ పశ్యూన్ పశ్యూనాన్ నిర్వాపార్థాన్ తే దద్రశుః తత్ర సర్వశః. అక్కడ ఇవన్నీ మన వాహనాలన్నీ ఆవులు మొదలైనవన్నీ దిగి మంచినీళ్ళు తాగడానికి చక్కటి కొలనులు, పైగా తినడానికి చక్కటి పచ్చిక బయళ్ళు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ ఉన్నారు మన వాళ్ళు. వ్యస్మయంత మనుష్యాః తే స్వప్నకల్పం తదద్భుతం దృష్ట్వా ఆతిథ్యం కృతం తాన్ తాదృక్ భరతస్య మహర్షిణా. భరతుడికి తగిన విధంగా కృతం తయారై ఉన్న ఈ ఆతిథ్యాన్ని మన మహర్షి భరద్వాజుడి చేత భరతుడికి తగిన విధంగా తయారు చేసి ఇవ్వబడ్డ ఆతిథ్యాన్ని దృష్ట్వా చూస్తూ ఆ అద్భుతాన్ని అసలు స్వప్నకల్పం కలలాగా ఉన్నది. దాంతో తే మనుష్యాః ఆ మనుషులందరూ వ్యస్మయంతా వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారో. ఇతి ఏవం రమమాణానాం దేవానాం ఇవ నందనే భరద్వాజాశ్రమే రమ్యే సా రాత్రి వ్యత్యవర్తత. ఇతి ఏవం ఈ విధంగా దేవానాం నందనే ఇవ ఏదో దేవతల యొక్క నందనవనంలో రమమాణానాం రమించినట్టు మన వాళ్ళు ఇక్కడ అంతటి ఆనందాన్ని అనుభవించారు. స్వర్గభోగాలన్నీ ఇక్కడ భూమి మీదే అనుభవించారు మన వాళ్ళందరూ. ఎక్కడ అంటే ఆ రమ్యమైన భరద్వాజాశ్రమంలో. దాంతో ఆ రాత్రి ఆ విధంగా వ్యత్యవర్తత గడిచిపోయింది. ప్రత్యజగ్ముః నద్యః గంధర్వాః చ యథాగతం భరద్వాజమనుజ్ఞాప్య తాః చ సర్వాః వరాంగనాః. తెల్లవారిన తర్వాత ఏమైతుంది? మ్యాజిక్ అయిపోయింది. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మన వాళ్ళందరూ అట్లా రాత్రంతా స్వర్గోపభోగాలన్నీ అనుభవించారు. ఎంతో ఆనందించారు. ఇంకిదే స్వర్గం, ఇంకిక్కడే ఉంటాం, ఇంకెక్కడికి వెళ్ళమని ఏంటేంటో అనుకున్నారు. ఏమైంది? పొద్దున అయ్యేసరికి మళ్ళీ వీళ్ళకు పళ్ళు తోమి స్నానాలన్నీ చేయించి అన్నాలన్నీ పెట్టి నీళ్ళన్నీ తాగించి ఇంక మొత్తం వాళ్లకు వాళ్ళ పశువులకు అన్నిటికీ చూసి మన వాళ్ళందరూ తాహ నద్యః ఆ నదులు, పాల నదులు, మద్యాల నదులు, రసాల నదులు, మంచినీళ్ళ నదులు అన్ని, ఆ గంధర్వులు వచ్చిన వాళ్ళందరూ, నారదుడు, తుంబురుడు వాళ్ళందరూ, తాహ సర్వాహ వరాంగనాహ ఏ బ్రహ్మలోకంలో నుంచి, కుబేరుడి దగ్గర నుంచి, స్వర్గలోకం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ యథా ఆగతం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇప్పుడు మళ్ళీ భరద్వాజం అనుజ్ఞాప్య భరద్వాజుడి దగ్గర సెలవు పుచ్చుకుని, నాయనా నువ్వు చెప్పినవన్నీ మేము నువ్వు అడిగినవి అడిగిన విధంగా చేశామా లేదా? నీకు సంతోషంగానే ఉన్నది కదా? మా పని అయిపోయిందంటే మమ్మల్ని వెళ్ళమని అనుజ్ఞ ఇస్తే మేము వెళ్ళి వస్తాము అని అడిగి ఆయన దగ్గర అనుజ్ఞ పుచ్చుకుని సెలవు పుచ్చుకుని వాళ్ళు వచ్చిన విధంగా మళ్ళీ తిరిగి ప్రతిజగ్ముః వెళ్ళిపోయారు. ఉంటారేంటి? ఎంత స్వర్గలోకాలైతే మాత్రము ప్రతివి పునరావర్తినః అర్జున అని అందుకే చెప్పారాయన. తథా ఏవ మత్తాః మదిరోత్కటాః నరాః తథా ఏవ దివ్యాగరు చందనోక్షితాః తథా ఏవ దివ్యాః వివిధాః స్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణాః మనుజైః ప్రమర్దితాః. ఓహో బ్రహ్మలోకం దగ్గర నుంచి వచ్చారు, స్వర్గలోకం దగ్గర నుంచి వచ్చారు, కుబేరుడి దగ్గర నుంచి వచ్చారు, ఓహో నందనవనాలు, ఉద్యానవనాలు, అక్కడ చైత్ర రథవనాలు, ఓహో ఇక్కడి నుంచి నదులు, ఓహో పాల నదులు, మజ్జాల నదులు, పెరుగు నదులు, ఓహో ఎంత చెట్లు, నాట్యాలు, ఏవో తాడి చెట్లు తాళాలు, ఇవన్నీ చేసి 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 రాత్రంతా ఆడించి పాడించి తినిపించి స్నానాలన్నీ చేయించి తలలన్నీ దువ్వి పూలన్నీ పెట్టి పొద్దున అయ్యేసరికి ఎక్కడ వాళ్ళక్క నమస్కారం చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినాక మిగిలిపోయిందేమి మళ్ళీ మనమే. ఇంతకు నిన్న ఉన్నట్టు ఇవాళ్ళకి లేము. నిన్న మామూలుగానే ఉన్నాము. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరొచ్చి ఉన్నాము. ఒక రాత్రికి రాత్రి పరిస్థితి ఎట్లా మారిపోయింది? మత్తులము ప్రమత్తులం అయిపోయాము. ఆ వచ్చినవన్నీ వాటి పనులు అవి చూసుకుని వెళ్ళిపోయాయి. కానీ మిగిలిపోయిన మనం ఎట్లా ఉన్నాము? తథైవ మత్తాః అదే మత్తులో ఉన్నాము. మదిరోత్కటాః నరాః ఆ నరులందరూ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళందరూ మదిరాపానంతోటి ఉత్కటము మత్తెక్కి ఉన్నారు. వాళ్ళు మాత్రం అట్లనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు మాత్రం మత్తెక్కి అట్లనే ఉన్నారు. దివ్యాగరు చందన
ఉక్షితాః వాళ్ళందరూ దివ్యమైన అగరు చందనాలన్నీ పూసుకునున్నారు. అవన్నీ అట్లానే ఉన్నాయి. తథైవ దివ్యమైన వివిధాః స్రగుత్తమాః ఓహో! స్వర్గలోకం నుంచొచ్చిన పూలమాలలు, కుబేరుడి వనం నుంచొచ్చిన పూలమాలలు, ఇంకా అవి ఇవి మొత్తం అన్నీ. ఏవేవో పూలమాలలన్నీ తలలకు ధరించారు, మెడలో వేసుకున్నారు, చేతులకు గట్టుకున్నారు, నడుములకు గట్టుకున్నారు, ఏంటేంటో జేశారు. ఆ ఉత్తమమైన స్రక్ మాలలన్నీ దివ్యమైనవన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పుడవన్నీ ప్రకీర్ణాః చెల్లాచెదరైపోయి ఉన్నాయి. మనుజైః ప్రమర్దితాః మనుషులు వాడితే నలిగిపోయి, ఆ దివ్యమైన పూలు, పూల మాలలన్నీ వృథాకు అక్కడక్కడ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. మన వాళ్ళందరూ గంధాలన్నీ రాసుకుని, ఆటలన్నీ ఆడి, పాటలన్నీ పాడి అక్కడక్కడ చెల్లాచెదరుగా పడున్నారు. మత్తెక్కి ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇట్టా ఉండిపోయారు. వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. మనం మాత్రం వీళ్ళందరితో పాటు గాకుండా, భరతుడి దగ్గరే ఉండాలి. రాముడి దగ్గరికే వెళ్ళాలి. మధ్యలో ఇట్లా డిస్ట్రాక్షన్స్‌కి లోను కారాదు. మార్గం తప్పిపోరాదు. చెడు మార్గం, ప్రపంచ మార్గం, భోగ మార్గం పట్టిపోరాదు. యోగ మార్గం వదిలిపెట్టరాదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవతితమः సర్గः సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.